లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రభు ఈ భాగమును మన కొరకై ఆశీర్వదించి మన వినికిడిలో దీవించి ప్రభు మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యములో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉంటున్నాం. ఈ దినాల్లో వ్యక్తిగతమైనటువంటి క్షేమం ఎంత అవసరం, కుటుంబంలో క్షేమం అవసరం, సంఘాలలో క్షేమం అవసరం, సమాజంలో క్షేమం అవసరం. ఇది నాన్న ఈ క్షేమం అనేటువంటిది లోపించింది. మానవుడి క్షేమాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం పాపము ప్రవేశించడం ద్వారానే క్షేమాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఈ క్షేమము మొట్టమొదటి ఆదాములు అవ్వ ద్వారానే దేవుడు వారికి ఎంతో క్షేమమును భద్రతను అనుగ్రహించాడు. పాపము ప్రవేశించడం ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు ఈ క్షేమాన్ని పోగొట్టుకున్నారు. వ్యక్తిగత జీవితం ద్వారా ఆరంభించబడే పాపం కుటుంబంలోనికి ప్రవేశించింది. అటువంటి కుటుంబంలో క్షేమం లేక తద్వారా వచ్చేటువంటి వారి సంతానము ద్వారా వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ క్షేమాన్ని మానవుడు పోగొట్టుకుంటూ వచ్చాడు. బిడ్డలారా, మరి వారి క్షేమము వారి చేతులలో ఏమాత్రం కూడా లేదని యోబు గ్రంథంలో చక్కటి మాట రాయబడుతూ వచ్చింది. 21వ అధ్యాయం 16వ వచనంలో, యోబు గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నది. యోబు గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం, వారి క్షేమము వారి చేతులలో లేదు కనుక బిడ్డల క్షేమం నీ చేతిలో లేదు, నీ భర్త క్షేమం నీ చేతిలో లేదు, నీ భార్య క్షేమం నీ చేతిలో లేదు, ప్రయాణికుల యొక్క క్షేమము డ్రైవర్ చేతిలో లేదు. గుర్తుపెట్టుకోవాలి, రాత్రి క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని ఇంట్లో దీవించి పంపిస్తారు. ఈ మధ్య నేను ఒక వ్యక్తి తన డ్యూటీకి వెళ్తూ ఉంటే చూశాను. భర్త ఎప్పుడైతే బైక్ తీసి రోడ్డు మీదకి వచ్చాడో ఆ భార్యని పిలిచాడు. ఆ భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆ బైక్ ఎదురు నడుస్తుంది. ఇలారా, భార్య ఎదురు నడిస్తే తనకు క్షేమం అనుకున్నాడు. లేదు లేదు, ఇంట్లో నుండి బయటకు వెళ్ళినటువంటి మనిషి తిరిగి మరలా ఇంటికి వస్తాడన్నటువంటి నమ్మకము, గ్యారంటీ లేనటువంటి దినాలు. అలా అయితే కొద్ది రోజుల క్రితం చేబెలలో జరిగినటువంటి సంఘటన ఏంటి? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక్క ఇంట్లోనే తల్లి, తండ్రి, 2 పసికందులు, బాబుకు 11 సంవత్సరాలు, పాపకు 10 సంవత్సరాలు, నలుగురు కూడా మృత్యువాత పడి బస్సులో కాలిపోతూ వచ్చారు. ఇటీవల జరుగుతూ వచ్చింది హైదరాబాదు ఆ ప్రాంతంలో కూడాను. అక్కల చెల్లెళ్ళు 3 ఒకే కుటుంబంలో ఆడపిల్లలు చనిపోతూ వచ్చారు. ప్రియుడా, చెప్పండి, ఎక్కడుంది క్షేమం? రైల్లో వెళ్తే క్షేమమా? బస్సుల్లో వెళ్తే క్షేమం ఉందా? ఆటోలో వెళ్తే క్షేమం ఉందా? ఎక్కడుంది మానవుడికి క్షేమం? ప్రియులారా, గమనించండి. సత్తెనపల్లిలో రైలు గేటు పడింది. ఆ దినాల్లో స్కూటర్లు, నేను చెప్పేటువంటిది దరిదాపుగా 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. సత్తెనపల్లి అవతల దగ్గర అచ్చంపేట వెళ్ళేటువంటి మార్గము, క్రోసూరు వెళ్ళేటువంటి గేట్ అది. కనుక అత్తగారు మంచి స్కూటర్ కొనిచ్చారు. అప్పటికి వివాహమయ్యి వాళ్ళకి కనీసము 8 రోజులే అవుతా వచ్చింది. ఆ గేటు పడింది. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటా ఆ స్కూటర్ మీద అక్కడ నుంచొని, స్టాండ్ వేసి నుంచొని ఉన్నారు. స్కూటర్తో అక్కడ దాని మీద కూర్చొని, ఈ లోపల ఆకాశంలో ఒక గద్ద త్రాసుబామును తీసుకుని వెళ్తూ ఉంది. వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రద్ద యొక్క నోట నుండి, దాని కాళ్ళ మధ్యలో నుండి ఆ పాము తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లాగైతే మొత్తానికి దాని ఆ కాళ్ళలో నుండి ఆ పాము జారిపోతూ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి స్కూటర్ మీదే పడతా వచ్చింది. దాని మీద నుండి కక్ష ఇరువురు దంపతుల్ని కాటేస్తూ వచ్చింది. అదిగో ఇదిగోని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే లోపులోనే
ప్రియులారా, ఇద్దరు కూడాను భార్యాభర్తలు నురగగక్కి చనిపోతూ వచ్చారు. మరణం ఏ రూట్లో నుంచి వచ్చింది? మరణం ముందు వచ్చిందా, వెనకొచ్చిందా? మరణం పక్క నుండి వచ్చిందా, కింద నుండి వచ్చిందా? మరణం ఎటు నుంచి వచ్చింది? మరణం ఊహించలేదండి. మరణము పైనుండి పడతా వచ్చింది. అంటే మరణానికి మర్యాద లేదు, మరణానికి చిన్న పెద్ద లేత అనేటువంటిది లేదు. మరణము గర్భములో ఉన్న పిండాన్ని మింగుతుంది. మరణం చిన్నపిల్లల్ని పొట్టను పెట్టుకుంటుంది. మరణము యవనస్తులని, నడిప్రాయమని, వృద్ధాప్రాయమని భేదము లేదు. ధనవంతుడు పేదవాడైనటువంటి తారతమ్యం దానికి లేదు. డెత్ ఈజ్ ద హోల్సేల్ బిజినెస్. మరణం అనేటువంటిది అందరినీ పొట్టను పెట్టుకుంటుంది. ప్రియులారా, ఎక్కడుందో చెప్పండి మానవునికి క్షేమం? ఈ రాత్రికాల సమయంలో మానవునికి క్షేమమునిచ్చే దాని కొరకై దేవాది దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టి యావత్తును జానతో ఆకాశమును కొలత వేసిన దేవుడు జానడ పట్టలోనికి రావడానికి కొరకై ఆయన ఇష్టపడుతూ వచ్చాడనే సత్యాన్ని రాత్రి మీరు గమనించాలని ప్రభువు నామన మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వాస్తవమే, అంత గొప్ప దేవుడు నన్ను ఇరగదీసి ఒక అగ్గిపెట్టెలో పెట్టగలుగుతారా? అయితే ఈ దేవుణ్ణి దాని మానవుడు ఏదో ఒక గూట్లో పెట్టి ఆ గూటికే పరిమితం చేస్తున్నాడు మానవుడు. యేసు ప్రభు వారు అలాంటి వాడు కాదు. ఆయన ఆకాశము మహాకాశములు పట్టజాలన దేవుడు. అంత గొప్ప దేవుడు, జానతో ఆకాశము కొలతను చేసిన దేవుడు మరి యొక్క ఆ జానడి గర్భములోనికి ఒక అనురూపములోనికి వచ్చాడు. ప్రియులారా, గమనించండి. అనగా మానవుని క్షేమమునిచ్చేదాని కొరకై, మానవుని రక్షించేదాని కొరకై, పాపము నుండి మానవుని విడిపించేదాని కొరకై సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకైన రక్షణకర్తగా ఈ లోకానికి అరుదించుతూ వచ్చాడండి. గమనించండి, ఒకసారి ఊహించండి ఆ ప్రభు ఎంత తగ్గించుకుంటూ వచ్చాడు. దానికి ఉదాహరణగా ఆదికాండంలో ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. రండి, ఆదికాండం వైపు మన గమనాన్ని మళ్లించుదాం. అధ్యాయము 37. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయమును మనము చూస్తూ వచ్చినప్పుడు అక్కడ చక్కటి మాట వ్రాయబడుతూ వచ్చింది. చూస్తున్నాం, చూడండి. 12వ వచనం లేకపోతే 12, 13 వచనములు. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందన మేపుచున్నారు, నిన్ను వారి ఎద్దుకు పంపెదును రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పెను. అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును, మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యోసేపు యొక్క జీవితం, యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపును తన అన్నల యొద్దకు పంపుతున్నాడు. అన్నల యొద్దకు పంపించేటప్పుడు అన్నల యొక్క స్వభావం ఏంటో యోసేపునకు తెలుసు. అన్నల యొక్క చెడుతనమును గురించిన సమాచారం తండ్రి యొద్దకు ఎప్పుడు కూడా తీసుకొచ్చేటువంటి వాడు. అన్నల యొక్క చెడు సమాచారం ప్రియులారా తండ్రికి తప్ప యోసేపు యొక్క తల్లికి కూడా చెప్పలేదు. యోసేపు యొక్క గమనించాలి, అక్కడ ఎవరికి కూడాను, వదినలకు కానీ ఎవరికి కూడా, ఇరుగువారికి పొరుగువారికి ఆ రహస్యాన్ని ఎవరితో కూడా పంచుకోలేదు. ఈ దినాల్లో మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి ఎవరిదైనా ఏదైనా మరి మనం చూడము వినము అంట. ఎవరో ఏది చెప్తారు దాన్ని అంట, ఆ అమ్మాయి అంట, ఆయన అంట, ఈ అంటాలు తంటాలు తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఏదైనా సరే నీకు ఒక దుర్వార్త వినబడినప్పుడు అది నువ్వు చెప్పడానికి కాదు. అది అలాగున కనాను శపించబడిన వాడై దాసుడు ఎందుకు అవుతా వచ్చాడు? నోవాహు, గమనించాలి, అక్కడ నోవాహు దిగంబడిగా ఉంటా వచ్చాడు. నోవాహు దిగంబడిగా ఉంటా వచ్చినప్పుడు ప్రియమైన వారులారా, ఆ దిశమల చూసినప్పుడు రహస్యంగా వెళ్ళి ఆ దిశమల కప్పాలి అక్కడ. కానీ కప్పకుండా అన్నలతో చెప్తా వచ్చారు. ఎప్పుడైతే అన్నలతో చెప్పాడో అన్నలు ఏం చేశారంటే వెనకమార్లో నడుచుకుంటా వెళ్ళి తమ దిశమలను కప్పుతూ వచ్చారు. చెప్పినవాడు, గుట్టును బయట పెట్టినవాడు ఏమైపోయాడు తెలుసా? దాసుడైపోతూ వచ్చాడు, శపింపబడుతూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించైనా ఏ రహస్యాలైనా సరే ఎవరి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. తెలిసినా మాట్లాడకూడదు, నువ్వు విన్నా మాట్లాడకూడదు. నువ్వు వినవు, నీకు తెలియదు, అయినప్పటికీ కూడాను నోరుంది కదా అని చెప్పి
అందరికీ పబ్లిక్ చేస్తూ ఉంటావు. నీ ఇంటి గుట్టము రహస్యంగా కడుపులో భద్రం చేసుకుంటావు, ఇతరుల గుట్టము బయట రట్టు చేస్తూ ఉంటావు. దేవుడు చూడటములే, దాని ఫలితం నీ పిల్లల మీదకి రాదు, నీ మీదకి రాదా? గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అన్నల గురించిన చెడు సమాచారం దయండి అక్కడ రాయబడుతూ వచ్చింది. 37వ అధ్యాయం దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. రెండవ వచనం. యాకోబు హింసేవలి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందనం మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలను బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము తన తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. అంతే. కనుక ఏదైనా నీకు తెలిసినప్పుడు, నాకు తెలిసినప్పుడు, కేవలము ఆ చెడుతనమును గురించినటువంటి ఆ బ్యాడ్ రిపోర్ట్స్, ఆ న్యూస్ ఏదైనా వార్తలు విన్నప్పుడు కేవలము రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి మాత్రమే చెప్పాలి. అది చేతనైతే ప్రార్థన చేయి, అంతవరకే. కానీ యోసేపు ద్వారా మనము ఈ యొక్క మరి మంచి లక్షణాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎవరితో కూడా ఏ విషయాలు కూడా మనం పంచుకోకూడదు. పొరపాటున గుర్తుపెట్టుకో, నీ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ, నీ గ్యాస్ ట్రబుల్ అని నీ భార్యతో చెప్పావో, నీ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ నీ భర్తతో చెప్పావో, వారు టామ్ చేస్తారు. దాని ద్వారా వచ్చే ఫలితాన్ని నేను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు అన్నల గురించినటువంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎట్లా చెడిపోయారట? దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. రండి, అక్కడ చెడిపోయిన వారు అంటే చెడుతనమును అని రాయబడుతూ వచ్చింది. 4వ వచనంలో థర్డ్ లైన్ చూడండి. వారు అతని మీద పగబట్టిరి. 5వ వచనం ఆఖరి, అతని మీద మరీ పగబట్టిరి. 8వ వచనం ఆఖరి మాట, అతని మీద మరింత పగబట్టిరి. 10వ వచనం ఆఖరి మాట, అతని గద్దించెను. 11వ వచనం, అతని సహోదరులు అతని మీద అసూయపడిరి. 18వ వచనం, అతడి దగ్గరకు రాకమునుపు వారు దూరం ఉండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. 24వ వచనం, అతను పట్టుకుని గుంటలో పడద్రోసిరి. 28వ వచనం, ఆఖరిలో అతన్ని అమ్మివేసిరి. ఈ విషయాల్లో ఒక్కటన్నా మంచి లక్షణం ఉందండి అన్నలకి? చెడిపోయిన వారట, పగబట్టిన వారంట, మరీ పగబట్టారట, మరింత పగబట్టారంట, గద్దించేవారంట, అసూయపడేటువంటి వారట, ద్వేషించేటువంటి వారు, అమ్మేసేటువంటి వారు. ఈ అన్నల యొక్క లక్షణం అంతా, వాళ్ళంతా చెడిపోయిన వాళ్ళు, వాళ్ళంతా పనికిమాలిన అన్న సంగతి యోసేపుకు తెలుసు. అయినప్పటికీ కూడా తండ్రి యాకోబు అంటున్నాడు యోసేపుతో, అయ్యా అన్నలు వెళ్ళిపోయారు, మందలు తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంతోటికి రాలేదు, వాళ్ళు ఎలా ఉన్నారో వారి క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని హెబ్రోను లోయలో నుండి పంపిస్తున్నాడు. ఇక్కడ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. భూమి మీద మానవుడు చూసినప్పుడు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం, భూలోకము యెహోవా దృష్టిలో చెడిపోయిందిగా ఉంటా వచ్చింది. వారి తలంపులు ఊహలు అంతా కేవలము చెడ్డదని యెహోవా చూసి నరులను చేసినందుకు భూమి మీద సంతాపపడుతూ వస్తున్నాడట, ఏడుస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఆ తరం వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడిగా కనబడ్డావని నోవహు ఒక్కడి గురించే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇట్లాంటి చెడిపోయినటువంటి మానవుడు పగ, అసూయ, ద్వేషములు, కుళ్ళు, కుట్ర, కపటము, పగ లోపటొకటి బయటొకటి పాపముతో తాండవాడిపోతూ వస్తుంది. పాము అంటారు కదా, పాముకి కూరల విషయం ఉందట, తేలుకు కొండెలో విషయం ఉంటుందట, నరుడికి నిలువెల్ల విషయమే. అంత భయంకరమైనటువంటి పాపముతో మానవుడు. యెషయా 1వ అధ్యాయం చెప్తుంది, అయ్యో నేను పిల్లలను పెంచింది, పెద్దవారిని చేసింది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని తోటి తెలుసుకుని, ఇశ్రాయేలు మీద తెలివి లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎంత భయంకరమైన పరిస్థితి. తల మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. గాయములు కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అంటాడు. అంత భయంకర 37వ కీర్తనలో దావీదు అంటున్నా, అయ్యో నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి అంటాడు. ఇంత భయంకరమైన జన్మ కర్మ పాపములతో మానవుడు మిళితమైపోతూ వచ్చాడు. ప్రభువుకు తెలుసు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచన ప్రకారముగా యేసు తాను రాయబడుతూ వచ్చింది, తాను అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2:24 చెప్తుంది, ఏ మనుషుని గురించి కూడా ప్రభువుకు సాక్ష్యము ఇవ్వనక్కర్లేదట. యేసు అందరినీ ఎరిగినవాడు. ఆ నిజమే. చెట్టు చాటున్న ఆదామును చూసిన కన్నులు
చెట్టు పైన జక్కయ్య చూసిన కన్నులు, చెట్టు కింద కూర్చున్నటువంటి నతానియేలు చూసిన కన్నులు, చేప నోట్లో ఉన్న షెకేలను చూసిన కన్నులు. అసలు 139వ కీర్తన అంటాడు, నువ్వు కూర్చుంటా, లేచుడా, తలంచుడా, మాట్లాడటం అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు కన్నులకు మరుగైనది ఏముంది? 7 నేత్రములు కలిగిన వాడు ఆ ప్రభువారు. మనలాగా 2 నేత్రాలు కాదు, 7 నేత్రములు కలిగిన వాడు చెప్పు సంగతులేవని కానీ ప్రకటనలో రాయబడుతూ వచ్చింది. 7 కన్నులు కలిగిన వాడు 7 ఖండాల మీద ఒక్కొక్క కన్ను వేస్తూ వచ్చాడు. ప్రియులారా, గమనించండి, నువ్వు తినేది, నువ్వు త్రాగేది, నీ ఇష్టానుసారంగా నువ్వు రహస్యముగా చేసే ప్రతి పాపము ఆ దేవుడు చూస్తున్నాడు, గుర్తుపెట్టుకో. కనుక ఇట్లాంటి చెడిపోయినటువంటి మానవుల యొద్దకు నిన్ను పంపిదునని హెబ్రోను లోయలో నుండి పంపినట్లుగా సృష్టికర్త అనే దేవుడు 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆరాధింపబడుతున్న ఆ సృష్టికర్త అనేటువంటి దేవుడు సహవాసాన్ని వదులుకున్నాడు, తండ్రి కుడిపార్శ్వమును వదులుకున్నాడు, మహిమను వదిలిపెట్టుకున్నాడు, సింహాసనం వదిలిపెట్టుకున్నాడు, కిరీటాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఇదంతా వదిలిపెట్టుకొని దరిద్రపు జన్మ, ప్రపంచములో ఇలాంటి జన్మ ఎవరు జన్మించలేదు, ఒక్క యేసుప్రభువు వారు తప్ప. యేసుప్రభువు వారు ఎక్కడ జన్మించాడంటే పశువులు పాకలా అంటున్నారు చాలామంది. లేదు, అది రహస్యం. అది ఎక్కడో రహస్యమైన స్థలములో ఆ తల్లి అయిన మరియా ఆ బిడ్డకు ప్రభువారికి జన్మనిచ్చుతూ వచ్చింది. ఉదయమైనప్పుడు పశువుల గేదెలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి, కుడితి తాగిపోతున్నాయి. గేదెలు పోయేటప్పుడు పశువుల పక్క ఖాళీగా ఉంది. గేదెలు తాగిన తర్వాత తొట్టి కొంచెం కుడి తొట్టి వెచ్చగా ఉంటుంది కనుక ఆ వెచ్చగా ఉంటుందని కుడి తొట్టిలోని ఆ ప్రభువుని పండుకోబెట్టి, రాతి తొట్టిలో నీతి సూర్యుడు, గుర్తుపెట్టుకోండి. ప్రిలారా, నీ కఠినమైన హృదయం, బండ హృదయం, పెడ హృదయము ఈ రాత్రికాల సమయములో అంత దుర్మార్గము, దుష్టత్వము, మలినము, ఈగలు, దోమలు, బ్యాక్టీరియా కంపు కొట్టేటువంటి ఆ కుడితొట్టు లాంటి నీ బండ హృదయము, వాక్యం చెప్తుంది కదా, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, మానవ హృదయములోండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉంటున్నాయి. ఎంత భయంకరమైంది నీ హృదయం, ఒకసారి ఊహించావా? ఎంత చెడిపోయావో చూసావా? ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఓ నా కుమారుడా, నువ్వు నాకేమిస్తే నాకు సంతోషం అంటున్నాడు. ఈ చెడిపోయిన హృదయాన్ని ప్రభుకిస్తే, ఈ రాత్రి ప్రభు నువ్వు చేర్చుకుంటే, ఈ రాత్రి నీ తల రాతను మార్చగలిగినటువంటి దేవుడు, గుర్తుపెట్టుకో. ఆ ప్రభు నీకు క్షేమం ఇవ్వటానికి కానీ ఏసేపు వెళితే అన్నల దగ్గరికి మనుషులు చేసింది ఏంటి? అన్నలు చేసింది ఏంటి? అమ్మి వేసేస్తారు, గోతులో పడద్రోసాడు, రక్తం కార్చబడుతూ వస్తుంది, గాయాలవుతూ వచ్చినాయి. ఎంత భయంకరమంటే ఏసేపు అన్నల నిమిత్తం ఎంత శ్రమను అనుభవించుకుంటూ వచ్చాడో ఒకసారి ఊహించండి. ఏమంట ఇంట్లో నుంచి బయలుదేరాడో తిరిగి మరలా తను ఇంటికి వెళ్ళలేదు. అంత క్రూరమైనటువంటి అన్నల క్షేమం తెలుసుకోవడానికి వెళితే ఎన్ని శ్రమలు అనుభవించాడు ఏసేపు. నీ రక్షకుడైన యేసు ప్రభువారు కూడా నిన్ను క్షేమము కొరకై ఆయన శిలువ ద్వారా, ఆయన శిలువ కార్యము ద్వారా, ఆ రక్షణ కార్యము ద్వారా నిన్ను రక్షించేదాని కొరకై ఆ ప్రభు నీ కొరకై ఎన్ని అవమానములు, ఎన్ని నిందలు, ఎన్ని పిడిగుద్దులు, ఎంత భయంకరమంటే కలువరి శిలువది. ఒకసారి ఊహించుకో. తలలో ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేవే, అరచేతిలో ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేవే. ఆ ప్రభువారు నీ కొరకై ఆ ముండ్ల కిరీటం ఒత్తించుకున్నాడు. తలలో నుండి రక్తం, గడ్డ పెంట్రుకలని పీకి వేశారు, వేట చర్మం లాగినట్టు లాగేస్తున్నారు. ప్రిలారా, ముఖం మీద ఒక బట్టేసి గుద్దుతున్నారు, చితికిపోతూ ఉన్నాయి. వీపంతా నాగడ చలవలే దున్నబడుతూ వచ్చింది. ఎక్కడ చూసినా రక్తం 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 రక్తం. తలలో నుండి కారిన రక్తం, ముక్కుల్లో నుండి కారుతున్న రక్తం, చెవుల్లో నుండి కారుతున్న రక్తం, వీపు నుండి రారుతున్నటువంటి రక్తం, మాంసమంతా పిలాతు యొక్క ఇంట్లో ముద్దయిపోతా వచ్చింది. ఎందుకంటే నా ఎముకలన్నీ లెక్క పెట్టవచ్చు అన్నాడు ప్రభు 22వ కీర్తనలో. రక్తమును నీళ్ల వలె నీ కొరికైనా దారపోస్తూ వచ్చాడు. గమనించు. ఎవరండి రక్తం? అమరావతి దాటి 14 మైళ్ళ దగ్గర పిల్లారా యాక్సిడెంట్ అయింది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ జేబులో అప్పుడు అంత టెక్నాలజీలు, ఫోన్ బుక్ ఉంది జేబులో, అతని దగ్గర సెల్ లేదు కనుక ఎమర్జెన్సీగా 108 వచ్చేసి తీసుకెళ్ళి జీజీహెచ్లో జాయిన్ చేశారు గుంటూరు
జనరల్ హాస్పిటల్‌లో. చేసిన తర్వాత ఆ అబ్బాయి జేబులో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని, ఆ బుక్‌లో వాళ్ళందరికీ ఫోన్‌లు పంపించేస్తున్నారు. "అయ్యా! ఎవరో పలానా అబ్బాయి ఇట్లా యాక్సిడెంట్ అయితా వచ్చింది." ఎవరేనంటే కొన్ని ఫోన్ నంబర్‌లు చేయంగా వాళ్ళ అన్నయ్యకి ఫోను వాళ్ళ వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఫోన్ ఎళ్ళిపోయింది. "అయ్యా! మా తమ్ముడే. ఏంటంటే చాలా సీరియస్ కండిషను. అబ్బాయిది ఓ నెగెటివ్ బ్లడ్ దొరకటం లేదు. మీరు అర్జెంట్‌గా మీ రక్త సంబంధం తీసుకొని త్వరగా రండి. ప్రాణంతో ఉన్నాడని ఫోన్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు నుండి. ఆగమేఘాలుగా బయలుదేరటానికి అన్న బయలుదేరి వెళ్ళిపోతుంటే, ఆగు! భార్య హోమ్ మినిస్టర్. ఎవరనుకుంటున్నారు? కఠినులు. కఠినులన్నమాట వాళ్ళు. ఏదైనా చేయగలరు. కథ మొత్తం మార్చగలరు వాళ్ళు. ఆ! ఏందనుకుంటున్నారు? మామూలోళ్ళు అనుకుంటున్నారా? ఆగు అన్నదంతే. నిశ్చేష్టుడు అయిపోయాడు బిడ్డ. ఏంటే? ఎక్కడ పోతున్నావు? వాడికి యాక్సిడెంట్ అయిందంట. ప్రాణాపాయమైన పరిస్థితి. వెళ్ళాలి ఇప్పుడు అర్జెంటుగా. వెనక ముందు డబ్బులు పలానోళ్ళు ఇవ్వాలి వాళ్ళని తీసుకొని రా అంటే అన్నది కదా! నీకు సిగ్గు లేదా? 3 రోజుల క్రితం మీద గొడవైంది మనకి వాళ్ళకంటే. గొడవైతే అవ్వొచ్చే. ప్రాణాపాయమైన పరిస్థితే. అర్థం చేసుకో నన్ను. ఆఖరి ఫైనల్‌గా అంది. నేను కావాలా మీ తమ్ముడు కావాలో తేల్చుకో అన్నది. ఇద ఇది సావనైనా చచ్చిద్దిది. ఇది ఖచ్చితంగా అన్నందుకైనా దాని పౌరుషానికి చచ్చిద్దని కుప్పగూలిపోయాడు. ఈ లోపల తన స్నేహితులు ఫోన్ చేశాడు. "అరేయ్! నేను రాలేకపోతున్నాను. అర్జెంటుగా పలానా వార్డులో వాడున్నాడురా వెళ్ళండిరా అర్జెంట్‌రా" అని ఫోన్ చేశాడు. వీళ్ళెళ్ళారు. వీళ్ళెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం 4 గంటలకి ఫోనొచ్చేసింది. "మీ తమ్ముడు చనిపోయాడు. డెడ్ బాడీని తీసుకొని ఎళ్ళండి." డెడ్ బాడీ వచ్చేసింది. డెడ్ బాడీ వచ్చిన తర్వాత అమాంతంగా దాని వదిన పోయి పరిగెత్తుకొని ఆ మరిది మీద శవం మీద పడి ఏడుస్తుంది. ఇది నిజమైన ఏడుపా? దొంగ ఏడుపా? ఒక్క బొట్టు నీటి రక్తం ఇవ్వటానికి ఒక్క ప్యాకెట్ 300 గ్రాముల రక్తం ఎంతలవ్వది రక్తం చెప్పండండి? ఒక్క ప్యాకెట్ రక్తం ఇవ్వటానికి చేత కాలేదే. నిండు ప్రాణం పోత వచ్చిందే మరిదిది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషములు, అసూయలు, పగలు ఏం తీసుకొని పోతావు నువ్వు? పూసిక పుల్ల నీతో కూడా రాదు. రాని దాని కోసం, కాని దాని కోసం ఎంత నాది, 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 నాది అని నీకు నరాన పాకిపోయి బిడ్డలారా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకైన ఆఖరి బొట్టు వరకు రక్తం ఇచ్చాడే. ఇంతగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారండి? ఇంతగా ప్రేమించేవాళ్ళు ఎవరున్నారండి? ఏ కన్న తల్లి నీ కొరకు అంత రక్తం ఇస్తదండి? ఎవరండి నీ కొరకు అంత క్రయం చెల్లించేవాళ్ళు ఎవరున్నారండి? బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే ఆయన సమస్తమును ఆయన ధనవంతుడయుండి కూడాను ఆయన దారిద్ర్యములను నువ్వు ధనవంతురాలు కావాలి ధనవంతుడు కావాలని నా నిమిత్తం ఆయన ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. మనుషులు చూడనల్లని వాడైపోతా వచ్చాడు. వికారుడైపోతా వచ్చాడు. చర్మమంతా చీలిపోయింది. మాంసమంతా పిలాతు యొక్క ఇంట్లో ముద్దలు ముద్దలుగా కింద రాలిపోతా వచ్చింది. ప్రభుగారు వెళ్తూ ఉంటే బస్సులు వెళ్తూ ఉంటే ఆ డ్రైవర్ ముందు పాతకాలంలో ఫోటోలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేవు కానీ ఒక హిందూ విగ్రహం ఒకటి, ముస్లింలది ఒకటి, అలాగనే యేసు ప్రభుది ఒకటి, ఇంకా అట్లా పెడతా ఉండేవాళ్ళు. అంటే ప్రయాణికులు ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళ కళ్ళకద్దుకోవటానికి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఏం చెప్తుందండి? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 21 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నా ప్రభు వాళ్ళతోటి ఎట్లా మనము సమముగా ఎంచగలుగుతామండి? నీ సృష్టికర్త ఆ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాళ్ళలో చేరటానికి యోగ్యుడు కాదండి ఆయన. నా ప్రభు యొక్క ప్రత్యేకత వేరండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పాపము లేదు, కర్మలో పాపము లేదు, చూపులో పాపము లేదు, మాటలో పాపము లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని చెప్తూ వచ్చాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతాధిపతులు, పీఠాధిపతులు ఎంతమంది 33 సంవత్సరాలు ఆయనలో పాపము చూస్తే పాపము కనిపెట్టలేకపోతూ వచ్చారు. ఇంత పూర్ణ పవిత్రుడు ఆయన రక్తం పవిత్రమైనటువంటి రక్తం. ఆ ప్రభువారు నీ కొరకై ఎంత ఘోరాతి ఘోరం ఆ మోయలేనటువంటి ఆ బరువు సిలువ మ్రానును మోసుకుంటూ
కొరడాలను తాకుతూ వచ్చిన రక్తం, పిలాతు ఇంటిని తాకుతూ వచ్చిన రక్తం, యెరూషలేము వీధులను తాకుతూ వచ్చింది. ఆ రక్తంని అపవిత్రమైన కాళ్ళతోటి తొక్కుంటా వెళ్ళిపోతుంటున్నారు. కలవరి కొండను తాకుతూ వచ్చిన రక్తం అది. క్రూరమైనటువంటి ఆ శిలువ మరణం అది. ఆ కలవరి మార్గములో, ఆ గొల్గొతా కపాల స్థలములో ఆ ప్రభు నీ కొరకే వేలాడబడుతూ వచ్చాడు. సర్వహించు. ఇంత క్రూరముగా శిక్షిస్తూ ఉంటే ఒక ఒక బిడ్డ మీ ఇట్లాంటి పల్లెటూరులో ఉదయం ఒక ట్రిప్ అంట, సాయంత్రం ఒక ట్రిప్ అంట బస్సు వచ్చేది. ఉదయకాలం ట్రిప్కి ఆ బిడ్డను అందరు ఎక్కేశారు. మూడో ఊరు ఈ అమ్మాయి ఎక్కడానికి. నిండు గర్భిణితో ఉంది, నిండు గర్భిణితో ఉంది. కానీ ఎదురు మాత్రం ఒకటి రాస్తాం ఏమని, స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం. చక్కగా రాసి ఉంది ఆ దినాల్లో. ఈ అమ్మాయి గర్భిణితో ఉంది. బస్ అంతా చాలా రష్గా ఉంది. ఆ అమ్మాయి ఏడ తగిలిద్దు, ఎక్కడ ఆ పొట్టకు తగులుతుందోనేమో భయముతోటి అక్కడికి ఆ పొట్ట మీద చెయ్యి పెట్టుకుంటానే ఉంది. వెనక మళ్ళీ కింద ఒక ఆమె కూర్చొని ఉంది. ఈ అమ్మాయి కాలు ఆమెకు తగిలింది. తిడుతుంది, ఏమేయ్ నీ కళ్ళు కనపడతాం లేదా అంటుంది. సారీ మా అమ్మ చూడలే. లేగిసి నేను అంటాను అది గొడ్డు బోద్దేమో అనుకుంటున్నాను నేను. లేచి సీట్ ఇవ్వాల్సినటువంటి ఆ తల్లి ఆ అమ్మాయిని తిడుతుంటే ప్రజలందరూ మౌనంగానే ఉన్నారండి. ఎక్కడుందండి? చూడక తగిలిందమ్మా, పొరపాటు అయిపోయిందమ్మని చెబుతున్నా కానీ ఏమన్నా ఆలకిస్తుందండి? ఇంత కర్కశమైనండి జనం అండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎక్కడి నుంచి లాక్కున్నాడు అది? గెత్సమనే వనం కాడించి కారిన రక్తం అది. గుర్తుపెట్టుకోండి. ఆయన చెమటంతా రక్తపు బిందువులాగా మారిపోతూ వచ్చింది. అప్పటికే దుర్వాసన. అన్న, కైప, పిలాతు, హేరోదు, మళ్ళా పిలాతు. అన్యాయపు తీర్పు. అప్పటికే రక్తమంతా రక్తమే. ఎక్కడ చూసినా తండ్రి ఆ చెమటంతా రక్త బిందువులే మారిపోతూ వచ్చింది. రక్తమే ప్రాణానికి మూలం కదా. ఆ రక్తమంతా కారిపోయినప్పుడు ప్రియులారా ఎక్కడి నుంచి లాక్కున్నాడండి ఈ మాట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురయ్యా, వీరిని క్షమించు, క్షమించు, క్షమించు. నిజంగా ఆ దినాన ఆ ప్రభువే గనక ఆ మాట పలకకపోతే ఈ దినాన నీవు నేను ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు ఇక్కడ. ఆయనలా క్షమించే వాళ్ళు ఎవరు లేరు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా. పాప భారముతురారా, పాదములపై పడరా. యేసు పాదములపై పడరా. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. అనగా ఎంత గౌరవ పాపమైనప్పటికీ పిల్లరా, నేను ఒక్క మాట చెప్తున్నా ఈ రాత్రి, ఏమనుకోవద్దు మీరు. నువ్వు చేసిన పాపములు నీ భార్యతో చెప్తే, ఓరి దుర్మార్గుడా నువ్వు ఎట్లాంటి ఒడివని తెలిస్తే అసలు నిన్ను చేసుకునే కారా అంటుంది. నీ భార్య చేసిన పాపాలు ఏమండి ఏమనుకోవద్దు. ఒకప్పుడు నేను ఇంత ఘోర పాపినండి అని చెప్తే ఇప్పుడే ఎడాకులు ఇచ్చి పంపిస్తావు నువ్వు. ఇది ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం చేశాడు? అందరూ అంటే పార్టీ ఏమో, ఎవరి పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు అంత పార్టీలు వ్యవహారం జరుగుతుంది కదా. ఇద్దరిని తీసుకురావాలి కదా. వ్యభిచారం మంది పట్టబడినప్పుడు వాడిని తేలేదే. ఈ అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొచ్చాడంటే వాడు ఆ పార్టీ ఎక్స్ పార్టీ అయి ఉంటుంది అనుకుంటున్నా. అందుకని ఈ అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవరు? అప్పుడు ఏమో వంగి రాస్తున్నాడు. మనం ఇట్లా అడుగుతుంటే ఏమి రాస్తున్నాడు అని ఒక్కొక్కడు చిన్న, నేను అంటాను కదా, బైబిల్ పట్టుకోవడం నేర్పియరు, మందిరానికి రావటం నేర్పియరు. ఏమి నేర్పిస్తున్నారు? వందనాలు ప్రైజ్లాడి చెప్పడం నేర్పియరు పిల్లలకి.
రాళ్ళు పట్టుకోవడం నేర్పించారంట. వాళ్ళంటే పట్టుకున్నారనుకో, పిల్లలకేం పని? చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు తీసుకొని వచ్చారంట. రాళ్ళు పట్టుకోవడం నేర్పించారంట. ఎంత ఘోరమైన పరిస్థితో చూడండి. మాకు రెంటాలని పక్కన ఒక ఊరుంది. ట్రాక్టర్ రాళ్ళు తోలేరు మొన్న ఎలక్షన్‌కి. పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరమైన పరిస్థితి. కనుక తలంపేంటంటే ఏమో రాస్తండి. చిన్నలు మొదలుకొని పెద్దలందరూ వచ్చి కింద చూసుకున్నారు. ఒరేయ్ దుర్మార్గుడా! నువ్వేమన్నా పత్తిత్తివారా? నువ్వు చేసిన పాపం నీ భార్య వామ్మో! ఈ సంగతి ఈయనకెట్ట తెలిసి అనుకోవటం, రాయి అక్కడ పడేయటం, పోవటం. ఇంకొక ఆమె వస్తుంది, ఆమె బతుకు బయటపడుతుంది అక్కడ. నేను అంటాను కదా, వినండి, ప్రభువు గనక విప్పి చెబితే, నేను అది చెప్తున్నాను ఈ రాత్రి, విప్పి చెబితే అక్కడికక్కడ ఆయమ్మాయి మీద కాదు వాళ్ళు రాళ్ళు వేసేది. భార్య మీద భర్త రాళ్ళు వేసాడు, భర్త మీద భార్య రాళ్ళు వేసుకొని ఒకనొకరు రాళ్ళతోటి శవాలు గుట్టలైపోయాయి అక్కడ. అయితే నా ప్రభు ఏం చేశాడు? కడుపులో దాచుకున్నాడు. చెప్పండి, ఆ కడుపులో దాచుకునేవాడు ఆయన. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడినట్టు భక్తుల ఎడల జాలి పడును. కనుక ఆ ప్రభు దూరపరిచాడు. మీరు చదవండి ప్రకటన 21వ అధ్యాయంలో, సముద్రం ఇక లేదు. పొరపాటు సముద్రం కూడా పాపాలను తీసుకొచ్చి మళ్ళీ బయట పెట్టిద్ది. అందుకని ప్రకటన 21వ అధ్యాయంలో సముద్రమే లేకుండా చేశాడు ప్రేమగల దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఇట్లాంటి ప్రేమగల దేవుడు, ఇలా క్షమించే దేవుడు, ఇలా దాచుకునేది, ఇలా కడుపులో పెట్టుకునే దేవుడు ఎవరున్నారండి? ఈ రాత్రి ప్రియా తమ్ముడు, చెల్లి, ఎవరైనా సరే, ఈ రాత్రి ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే, నీకైనా నాకైనా ఇది ఆఖరి గడియ కావచ్చు. వాయిదాలు వేసుకోబాకు, సమయమందులు అనుకోబాకు. ప్రభు దర్శిస్తున్న వేళ, మాట్లాడుతున్న వేళ నువ్వు సరి చేసుకో, చక్కపరుచుకో. నువ్వేమి అడగనవసరంలే. ఉన్న పాటున నీ స్థితి నువ్వు గుర్తెరిగితే చాలు. ఒక్కడే ఆయన ద్వారానే నీ పాపల క్షమాపణ తప్ప వేరొక మార్గము లేనే లేదు. కనుక అట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచు, అద్భుతమైన నెమ్మది పొందుతాం. రైట్. ఇప్పుడు మనం ఉదయకాలం ఒకటి మాట చూసుకున్నాం. ఈ మానవునికి క్షేమము ఎక్కడుందో చూద్దాం. మానవునికి క్షేమం ఎక్కడుందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం తీయండి దయచేసి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం. అంటాడు అక్కడ, అంటాడు ఏలి 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 అమ్మ చదువునానా, చదవండి బ్రదర్. 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవిని ఆయన. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళితే ఆమె క్షేమం కలిగింది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని మందిరం, షిలోహు అనేటువంటి ప్రార్థనా మందిరమునకు వెళ్ళింది. గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మందిరములో ఆమె ప్రార్థన చేసుకుంది, మందిరములో ఆమె తండ్రి యొక్క అక్కరేంటో గుర్తెరుగుతూ వచ్చింది. కనుక ఇప్పుడు ఆమె ప్రార్థన చేసుకుంది, ప్రభు నువ్వు నాకు ఒక మగబిడ్డని నేను ఇస్తా అంటే. తలంపు ఎందుకు చెప్తున్నానంటే, మానవునికి క్షేమం ఎక్కడుందా అంటే దేవుని యొక్క మందిరం. నేను చిన్న సందర్భం చెప్తాను. నేను 2005వ సంవత్సరం సంగటి, మేమే గుడారంలో ఉంటున్నాం 2 సంవత్సరాలు, అంటే 2005, 2006 మందిర స్థలం తీసుకున్న తర్వాత బ్లూ పట్టా కట్టుకొని 2 సంవత్సరాలు ఒక డేరాలో ఉన్నాం. ఇట్లా డేరా వేసుకొని డేరాలో ఉన్నాం. ఉన్న తర్వాత ఒక అమ్మాయి మందిరానికి వస్తూ ఉంది, రక్షించబడింది. మందిరానికి వస్తూ ఉంటే అనుకోకుండా ఒక రోజున అన్నయ్య అన్న 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 అక్క అక్క అనుకుంటా వచ్చింది. ఏంటి తల్లి ఏమైందంటే, ముందు నేను ఎక్కడోసారి దాక్కోవాలంటది. అది చెప్పమ్మాయి అంటే, అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు అన్నది. ఏం చంపడు ఏం లేదులే అని చెప్పేసి మా మంచం కిందకి ఆమెను పంపించి దుప్పటి కప్పేసి ఆ మంచం మీద మేము కూర్చున్నాం. నువ్వు సైలెంట్గా ఉండమ్మా, ఇంకేం మాట్లాడబాకని. సరే ఇక ఆయన మేఘాల మీదుగా, ఏమండి ఏమేమన్నా వచ్చిందా, ఈ అమ్మాయి ఏమన్నా వచ్చిందా అన్నాడు. ఏమి రాలేదన్నా. అబద్ధం కానీ అబద్ధం, అది అబద్ధం అనుకోబాకండి మరలా. అబద్ధం కానీ అది. ఇప్పుడు రాహాబు కూడా ఏం చేసింది? దాచింది. అది అబద్ధమా? అబద్ధం కానీ
అబద్ధం. ఇప్పుడు ఆమె ప్రాణం కాపాడాలంటే అబద్ధంగానే అబద్ధం అది. పచ్చి అబద్ధాలు వేరు. ఉంటాయి కదా, అబద్ధాల్లో కూడా రకాలు ఉంటాయి కదా. అది సంగతి. ఏంటి ఆ సంగతి ఏంటో ఇట్టండి, అటు చేసిందండి, ఇటు చేసిందండి అని ఇక ఆ వ్యక్తిని చెప్పి పిలిచి కూర్చోబెట్టి టీ ఇచ్చి, కాదయ్యా ఇట్టు ఉండాలా ఎట్టండి, అసలు ఏందండి అసలు వచ్చిందా రాలేదులే కానీ అసలు నేను అసలు ఎందుకు జరిగింది, ఈ సమస్య ఎందుకు చెప్పింది అన్న తర్వాత కాకపోతే ఒక గంట తర్వాత కూలయ్యాడు. అమ్మా ఇటు రామ్మాయి అన్నాం. అప్పుడు వచ్చింది. నాయనా అరుచుకోకూడదు నాయనా, 2 పిల్లలు ఉండారు మీకు, మీరే ఇట్లా అరుచుకుంటే ఏంటి పరిస్థితి అనంటారు. ఈనాటికి నెమ్మదిగా ఉండారు వాళ్ళు. ఆ రోజు గనక మందిరానికి రాకుండా పుట్టింటికి పోయినా ఈపు సాపే, ఎక్కడికి పోయినా సరే వాళ్ళ సంసారంలో శత్రువైన అపవాది పనిచేసేవాడు. ఇప్పుడు మందిరం ఏంటి? ఆశ్రయపురం. మందిరం ఏంటి చెప్పండి? ఆశ్రయపురం అది. కనుక ఎప్పుడైతే మనం మందిరమును ప్రేమించగలుగుతామో, మందిరాన్ని, అందుకని యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. కనుక దేవుని యొక్క వాక్యములో 127వ కీర్తనల మాట మన జ్ఞాపకం కోసం చూడండి రండి. కీర్తనల గ్రంథం 127. అంతేనా? 122 7వ వచనం. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగునుగాక. ఆ రోజు మందిరానికి పోలా మన్నాయ్ ఎవరైనా దావీదు గారు. చూడండి మొదటి వచనం. యెహోవా మందిరముకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఒక సీనియర్ విశ్వాసి దగ్గరికి జూనియర్ విశ్వాసులు వస్తున్నారు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఉదాహరణకి దావీదన్న వాళ్ళ ఇంటి తలుపులు 10 గంటలకి క్లోజ్ చేస్తాడు. 10:30కి ఆరాధన అంటే 10 గంటలకు క్లోజ్ చేస్తాడు, మందిరానికి వస్తాడు, పరిచర్య చేసుకుంటాడు. అట్లాంటిది 10 అయినా ఓపెన్ అయ్యే ఉండే డోర్స్, 11 అయినా ఓపెన్ అయ్యే ఉండే. కొంతమంది లేట్ కమ్మర్ ఫెలోషిప్లు ఉంటారు కదా, మన ఎల్సీఎఫ్, మన పేరు ఎబ్రోన్ సంఘం అని పేరు ఎప్పుడో పోయిందిలే. ఎబ్రోన్ సహవాసం కాదు ఇప్పుడు, ఇది ఎల్సీఎఫ్ అంటే లేట్ కమ్మర్ ఫెలోషిప్. అది ఆర్చుకొని తీర్చుకొని అర్థమైందా? ఉదయకాలం అదే కదా మనం చూసింది. కుడి చేయి లొక్క చేయి ఓత చేయి అంటే దేనికంటే అది పనిచేసేటువంటిది ఉండదు. నాకు చెప్పండి, నేను ఇంతవరకు సాప జుట్టానన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరో వేస్తే వచ్చి కూర్చుంటున్నావు, కానీ ఒక్కరోజున సాప జుట్టానన్నా పోతా అన్నోళ్ళు చేయొద్దండి మందిరంలో. గర్ల్స్ అయినా పర్వాలా, బాయ్స్ అయినా పర్వాలా. వేసేది ఎవరు మరి? మాట్లాడినమ్మా, ఎవరు వేస్తున్నారు అంటున్నా. ఎప్పుడన్నా వేసావా నువ్వు అసలు? సరే వేయటం అంటే నీకు ఎటు కూడా లేదనుకో ఆ భాగ్యం, కనీసం పోయేటప్పుడు అని తీసన్నా పోతున్నావా? అబ్బే, దేవుడు చర్మం వలవకుండా ఉంటాడు అనుకుంటున్నారా ఏంటి? పల్లసగా తెస్తాడు. టైం ఉంది. నువ్వు చేసుకుందే ఉపద్య 15వ వచనంలో ఉంటుంది. ఏమని? నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చిద్దని ఉంది బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. ఎవరో వేస్తే వచ్చి కూర్చుంటున్నావు నువ్వు. బుద్ధి జ్ఞానం ఉండొద్దు, నీ పిల్లలను పరిచర్యకి పంపించే జ్ఞానం ఉండదు నీకు. వాళ్ళు చేసుకుంటారు. కడిగిన వాళ్ళు గడగాల, తోమే వాళ్ళే దోమాలా, ఊడిసే వాళ్ళే ఊడవాలా. వాళ్ళు ఏందో కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్నట్టు. నీకు మాత్రం పట్టదు, గిట్టదు. ఎట్లా దీవించు, ఆశలు అరిగిపోయిన క్యాసెట్ లాగా అమ్మని కాపాడు, అబ్బాయిని కాపాడు, అబ్బాయిని తమ్ముడిని కాపాడు, వాడిని కాపాడు. వాడు పాడైపోవటానికే తప్ప నీ ప్రార్థనలో ఏం పాడు చేసి పెడతావు నువ్వు? కనీసం దేవుని కొరకు నేను ఇది చేశానని చెప్పు, ఇంత పని చేశానని చెప్పు. నీవు ఇందాక ఉదయకాలం చూసుకున్నా హిజ్కియా గురించి అన్న చెప్పాడు కదా. హిజ్కియా చేశాడా? రాజు అయిన మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినమున యెహోవా మందిరపు తలుపులు తెరిచి. రాజు అయిన తర్వాత ఏం చేస్తారు? డీజేలు మోగిస్తాం మనం. అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఏం చేస్తారండి? మామూలు డీజేలా? మరి ఆయన ఏం చేశాడు? మందిరం తలుపులు తెరిచాడు. అక్కడికి వచ్చింది. అది ఎక్కడికి వచ్చింది? రాజు గ్రంథంలో 20వ అధ్యాయంకి వెళ్ళిన తర్వాత హిజ్కియా నీకు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే గోడ తట్టు తిరిగాడట. గోడ అంటే అప్పుడు ఏడుపుల గోడ, ఇప్పుడు కూడా ఉంది అది. ఆ గోడ తట్టు తిరిగాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. వెంటనే యేషయా ఆ రాజు గుమ్మం కూడా దాటిపోకముందే మరలా దేవుని స్వరం వచ్చేసింది. వాడు హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. రాజుని మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినాన ఏం చేశాడు నేను చూశాను. హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించని చెప్పుకో అంటే ఆయన చేసిన పరిచర్యకి అక్కడికి వచ్చింది.
మరణము నుండి తప్పించబడ్డాడు, మరణం నుంచి కాపాడబడుతూ వచ్చాడు. నువ్వేమి చేస్తే నిన్ను కాపాడాలో చెప్పు. నువ్వేం పరిచర్య చేసావు, ఏం పని చేస్తే దేవుడు నిన్ను కాపాడాలి? ఇస్త్రీ బట్ట నలగదు నీకు? దేవుని పని విషయంలో దేవుడు నిన్ను కాపాడ, నీ అమ్మను కాపాడ, మీ నాన్న కాపాడ, నీ తల్లి కాపాడ, నిన్ను కాపాడాలి. నీకు మంచి మార్కులు రావాలి, మళ్ళీ నీకు ఒక ఉద్యోగం రావాలా. నువ్వు మాత్రం ఏమి చేయవు. నువ్వు ఇట్లారా దైవసేవకులు ప్రార్థన చేయాలని కాదంటాములే, కానీ అసలు నువ్వేమి చేయకుండా నీకు ఎట్లా? అతడు నీ వలన శతాధిపతి గురి, అతడు నీ వలన ఈ మేలు పొందుడుకు అతడు యోగ్యుడు. ఎందుకంటే మనకు సమాజ మందిరం కట్టించాడు అక్కడ. కాబట్టి అక్కడ ఉంది చూసుకోండి. కావున అతడు వారితో శతాధిపతి ఇంటికి వెళ్ళాడు అక్కడ. లేకపోతే వెళ్ళేవాడు కాదు. ప్రభు చెప్తున్నారు అందరూ, అయ్యా మనకు సమాజ మందిరం కట్టించాడు ఆయన. మేలు పొందాలంటే ప్రభు కొరకు చేసి ఉంచాలి. సో దేవుని వాక్యంలోనికి వచ్చినప్పుడు దావీదు అలిగాడు. ఇంట్లో సమస్యలు, మసిగొడ్డ లేని ఇల్లు ఉండవు కదండి. ఎంతలా విశ్వాసులైనా శత్రువు దూరేది ఏంటంటే అసలు వాళ్ళతో పని అయింది సన్నగా అనమాట, సన్నగా దొరుకుతాడు అనమాట, ఏకమేకై కూర్చుంటాడు. సాతాను పని ఏంటంటే సొక్క ఏం పెడతాడు, వీళ్ళేమో సైతానా 24 hours వాడి మీద పడి చావటమే మనం. సైతాను మన పొరపాట్లు మనకు ఉంటాయి, మన బుద్ధిని వాడన్నాడు, ఓ క్రైస్తవుడా ఎప్పుడు మీ క్రైస్తవులు మొత్తం నా మీద పడి ఆడవటమే, ఎందుకు నేనేం చేస్తాను, చిన్న సొక్కగా పెట్టింది రామన్నాడు. క్రైస్తవుని తీసుకెళ్ళిపోయాడంట, బాగా కామెంట్ అయిన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. బాగా జిలేబీ పాకం వేస్తున్నాడు, బాగా కుర్చీ వేసాడంట అపవాది. ఎవరికి? క్రైస్తవుడికి. కూర్చున్నాడు. ఏంది కుర్చీ చేశాడు? నువ్వు కూర్చోరాదు, అందుకే మీకు తొందర ఎక్కువ క్రైస్తవులకే, మీరు మెలకుండా కూర్చో అన్నాడు. సాతానుడు వెళ్ళిపోయి ఆ పొల తీసుకెళ్ళి గోడ మీద చిన్న సొక్క పెట్టాడు. ఆ సొక్క పెట్టిన తర్వాత ఏం సొక్క అదిగో అదే ఆగరాదు నీకు ఎక్కువ తొందర అంటే. కొద్ది నిమిషాల తర్వాత వచ్చింది. కోసం బల్లి వచ్చింది, బల్లి కోసం పిల్లి వచ్చింది, పిల్లి కోసం కుక్క వచ్చింది. ఈ పిల్లి కుక్క కళాయి మీద పడి అరుచుకొని కళాయి పడది, మంటలు వచ్చింది, ఇల్లు తగలబడింది, ఊరు తగలబడింది. క్రైస్తవుని ఇక రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళ దూరాన్ని మళ్ళీ కూర్చోబెట్టి, నేను ఊరు తగలబెట్టాను అన్నదంట. ఇది సంగతి. వాడేం పెడతాడు? సుక్క పెడతాడు. క్రైస్తవులలో పెట్టింది వాడు సుక్క పెడుతుంటాడు. ఆ సుక్కను మనం గుర్తించాలి. ఎటు నుంచి వచ్చింది ఇది అపవాది పని, ఇది శత్రువు చేసిన పని. అపవాది ఎప్పుడు కూడాను నువ్వు స్వాగతం పలకకుండా అపవాది రాడు. అందుకే బైబిల్లో ఉంది కదా, అపవాదికి సోటియ్యకుడి. నువ్వు సోటి ఇస్తేనే వాడు వచ్చేది. వాడు ఎందుకు వస్తాడు? మనం అంటే, ఎందుకంటే ఇక్కడ అగ్ని మండుతూ ఉంటుంది కదా, రాడు. అపవాదికి సోటిస్తే వస్తాడు. ఏ సోటి ఇచ్చాడో దావీదు మొత్తానికి మనకైతే తెలియదు అన్నారు. అన్నా ఏంటన్నా నువ్వెంత సీనియర్వే, నువ్వు పాటలు పాడేవాడివి, గిటార్ వాయించేవాడివి, తాళాలు కొట్టేవాడివి, అన్ని దావీదుకి లేని వరం ఏముందండి చెప్పండి? పాటలు పాడే వరం ఉందా, కంజర వరం ఉందా, తలారు ఉందా, కీబోర్డు వరం ఉందా? ఎన్ని వరాలు ఉండే అన్న, నువ్వే ఎట్లా ఆగిపోతే ఎట్లాగన్నా అంటే, సరే అంతేనంటారా, ఎన్నో సమస్యలు వస్తాయన్నారు. అన్న పదం రాన్న అని చెప్పేసి దావీదు లాక్కొని వచ్చేసారు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చాడో వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత ఇప్పుడు 7వ వచనం చదవండి. ఇప్పుడు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమముండునుగాక. ఎప్పుడైతే మందిరానికి వచ్చాడో ఆ మందిరంలోనికి వచ్చిన తర్వాత తనకు నెమ్మది దొరికింది. నువ్వు ఇంట్లో ఉంటే నెమ్మది ఉండదు నీకు. ఆదివారం ప్రభు దినాన ఎక్కడికెక్కడికో పోతే నెమ్మది ఉండదు. నేను ఒక్కడే చెప్తున్నా, ఆదివారం ఏ పొలం పోయినా పొలం ఆ యజమానులు ఆరిపోతారు. నువ్వు ఆదివారం ప్రభు ఇంటిని వదిలిపెట్టి ప్రభు బిడ్డలతో సహవాసం చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నిన్ను బట్టి నీకు నష్టం, పోయిన వాళ్ళకు కూడా నష్టం. నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు యోనా ద సెయింట్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఒక భక్తుడు ఉండరాని స్థలం. ప్రభు ఎక్కడ పోమన్నాడు? ఈయన ఎక్కడ పోతున్నాడు? ఆ ఓడలో పోతే ఇప్పుడు ఆయనకి నష్టం జరిగింది, ఓడ సామాగ్రికి నష్టం జరిగింది, వాళ్ళకి నష్టం, అందరికీ నష్టమే. ఒక క్రైస్తవుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే, నువ్వు ఉండవలసినటువంటి స్థలంలో ఉండకపోతే, దేవుని ఆజ్ఞని పాటించకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే నీకు నష్టం, నీ ఇంటోళ్ళకి నష్టం. గుర్తుపెట్టుకో, వ్యాపారానికి నష్టం, అందరికీ నష్టమే.
కనుక ప్రభువు దినముగానే పాటించు, అంతే. నేను చెప్తాను, మా నాన్నగారు రక్షించబడిన దగ్గర నుంచి 48 సంవత్సరాలు ఆయన ప్రభువుని అంగీకరించి 48 ఏండ్లు ఆయన సేవ కానివ్వండి, ఆయన రక్షించబడిన కానివ్వండి. సెకండ్ వేలో నాన్న మయంలోకి వెళ్ళారు. అప్పుడు ఒక్క ఒక్క ఒక నెలలో అప్పటికింకా ఆయనకి పాజిటివ్ కాలేదు కరోనా. నన్ను పరిచర్య పిలుచుకున్నాడు, నెలకోసారి నన్ను పిలుచుకుంటాడు నాన్న. వెళ్ళినప్పుడు మంచం మీద కూర్చున్నాం ఇద్దరం కూడాను. మంచం మీద కూర్చుంటా ఏం జరిగింది తెలుసా? అప్పుడు ఏమన్నాడంటే ఆయన నా భుజం మీద చేసాడు. భుజం మీద చేసి కళ్ళమ్మట నీళ్లు పెట్టాడు. ఏంటి నాన్న ఏడుస్తున్నావు అన్న. ఎందుకు ఏడుస్తున్నారు బాకు? నీకేం కాదులే నాన్న, అక్కడ ఆరోగ్యం ఉంటుంది, చేయలేకపోతే వచ్చే తమ్ముడు ఉన్నాడు, నేను ఉన్నాను కదా సేవలో, వచ్చేసేయి అంటే, నేను దాని గురించి ఆడవట్లేదు అబ్బాయి అన్నాడు. దేనికి ఏడుతున్నావు నాన్న అన్న. 48 సంవత్సరాల చరిత్రలో 2 ఆదివారాలు పోగొట్టుకున్నాడంట. 2 ఆదివారాలు మిస్ అయ్యాడంట. ఎన్ని సంవత్సరాల్లో? 48 × 56, 52 సంవత్సరానికి లెక్క వేసుకోండి ఎన్ని ఆదివారాలు. 48 సంవత్సరాల విశ్వాస సేవా జీవితంలో 2 ఆదివారాలు ప్రభు దినాలు పోగొట్టుకున్నానని ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఆ ఒక్క మాట నా గుండెల్లో సువర్ణ అక్షరాలతో రాయబడిపోయింది. అది అంతే. ఇంకా దాని గురించి ఏడుస్తున్నాడు ఆయన. ఎన్నిసార్లు మన జీవితాలలో ప్రభు దినాన్ని నిర్లక్ష్యం ఈ దినాన్ని మేము నిలబడ్డామంటే మా గొప్ప సంగతి కాదు. నా తల్లిదండ్రులు ప్రభు కొరకు అగ్నిలాగా మండారు వాళ్ళు, అంతే. వాళ్ళు మండారు, మమ్మల్ని మండిచ్చారు. గుర్తుపెట్టుకో, దేవుని మందిరం ఎప్పుడు విడిచిపెట్టొద్దు. రండి మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఇప్పుడు మందిరంలోనికి వద్దాం, మరలా అక్కడికి వద్దాం. తీసుకున్న ఉదయకాలం సబ్జెక్టులోనికి వచ్చి 2 విషయాలు చూసుకొని నేను ముగించేస్తాను. మొట్టమొదటి నష్టం, పని చేయలేకపోయాడు కుడి చేయి ద్వారా. 3వ అధ్యాయం మార్కు 3:1. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 వచ్చిన సమాజ మందిరములో ప్రవేశింపగా, అంటే యేసుప్రభు వారికి ఏం అలవాటు చేసుకున్నాడు? ఇక్కడ కూడా కొంచెం మనం ఆగుదాం. ఆయన ఏం అలవాటు చేసుకున్నాడంటే మందిరమునికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు రండి లూకాసు వార్తలోకి వద్దాం, అక్కడ బాగుంటుంది. లూకాసు వార్తలోకి వద్దాం, 4వ అధ్యాయంలోనికి వద్దాం. రండి లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి ఆగండి అక్కడ అంటే మందిరానికి వెళ్ళటం ఏం చేసుకున్నాడంట? వాడుక అంటే అలవాటు. ఇక వాడుక అయిపోవాలి, అది అలవాటు అయిపోతే రావాలి ఇక, అంతే. ఇక 600 అయినా 106 అయినా గూళ్ళు మబ్బులు కమ్మినా సరే కాక, సంఘ ప్రార్థన అంటే సంఘ ప్రార్థనే, ప్రభు దినం అంటే ప్రభు దినమే. నీకు మందిరానికి వెళ్ళటం వాడుక అయిపోవాలి, గుర్తుపెట్టుకో. నేనేమంటానంటే, సృష్టికర్త అయిన దేవుడయ్యుండి, ఆయన దేవుని కుమారుడయ్యుండి, ప్రభు అయ్యుండి, భూమి మీద ఒక సమాజ మందిరమును దేవుని వాక్యమును ధ్యానించుటకు చదవటానికే, మందిరానికి వెళ్ళటానికే వాడుక చేసుకుంటే, ఇప్పుడు మనం ఇంకెంత వాడుక చేసుకోవాలా? సరే, ఇప్పుడు మళ్ళీ ప్రభుని అడుగుదాం. ప్రభువా నువ్వెంత వాడుక చేసుకున్నావు కదా, ఎట్లా వాడుక చేసుకున్నావు ప్రభు అంటే, మా అమ్మ నాన్న నేర్పారు అబ్బాయి అంటున్నాడు. అక్కడ రండి అక్కడ లూకాసు వార్తలోనే ఇక్కడ 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం. 2:41 లూకా 2:41. బాలుడు పస్కా పండుగ అయినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున ఎవరాళ్ళు? వారు తల్లి అయిన మరియా యోసేపులు వారు యెరూషలేమునకు వెళుచున్నారంట. బిడ్డలారా, గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు చెప్పండి, అంటే యేసుప్రభు వారు వాడుక చేసుకోవడానికి గల కారణం, తల్లిదండ్రులు వాడుకయ్యారంట. యెరూషలేమునకు వెళ్ళటం, మందిరానికి వెళ్ళటం తల్లిదండ్రులు వాడుకైతే యథా రాజా తథా ప్రజ, అంతే. ఇంక అనుమానం లేదు. సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. బిడ్డలారా, గమనించాలి విషయాన్ని.
నువ్వు నడిస్తే బిడ్డలు నడుస్తారు. నువ్వు మాదిరికరంగా ఉంటే నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. నేను ఒక్క మాట చెప్తా, అబ్రహాం మోకరించాడు, ఇష్మాయేల్ మోకరించాడు. అమ్మ ఏం చేస్తుంది? ఎవరామె? హాగరు ఏడుస్తుందంట, ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఏడుపు పరిస్థితులు మార్చిద్దా? మార్చదు. ఇప్పుడు ఆ చిన్నవాడు ఏం చేశాడు? మొరపెట్టాడంట. అందుకనే దూత ఏమన్నాడు? దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. హాగరు నీకేమొచ్చింది? ఇట్లారా అంటే అబ్రహాము మొరపెట్టడం ఇష్మాయిలు చూచాడు. ఇక్కడ మొరపెట్టేసరికి దేవుడు గోతిని చీల్చేశాడు. అక్కడ అర్థం చేసుకోండి. అబ్రహాం మోకరించాడు, ఇస్సాకు మోకరించాడు. పొలంలో ధ్యానింపు బయలు వెళ్ళి, ఎంత చక్కటి మాటలు చూడండి. అబ్రహాం మోకరించాడు, ఎలియాజరు మోకరించాడు. అబ్రహాం మోకరించాడు, 318 మంది దాసులు మోకరించారు. అబ్రహాం మోకరించాడు, ఒంటెలు మోకరించినాయి. నీ బిడ్డల ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? నీ బిడ్డలకు నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నువ్వు సంఘ ప్రార్థనకు వస్తే వాళ్ళు సంఘ ప్రార్థనకు వస్తారు. నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుని వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. నువ్వు వాక్యం చేస్తే వాళ్ళకు వాక్యం చదువుతారు. నీకే వాడుక లేనప్పుడు ఏదో గుర్తొచ్చినప్పుడు బైబిల్ తీయటం. నేను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత విజిటింగ్కి వెళ్ళాం అక్క నేను. వెళ్ళిన తర్వాత సాప్ వేసింది, పాపం భక్తి మర్యాద బాగానే ఉంది. అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకురమ్మా అన్నాం. ఎవరైనా 2 మాటలు వాక్యం చదువుకొని ప్రార్థన చేస్తాం కదా విజిటింగ్కి వెళ్తే. బైబిల్ తెచ్చుకోమ్మా అంటే బైబిల్ తీసుకురావడానికి 15 నిమిషాలు పట్టింది. అంటే ఆ బైబిల్ ఎక్కడ పెట్టిందో కూడా తెలియలేదు. సరే మెట్టుకు ఏందో నా మతి మండ జ్ఞాపకం ఉండలేదన్నా అంటుంది మళ్ళా. సరే నీ మతి మండో ఏమో, నీ జ్ఞాపకం నేనేం చేయలే, అమ్మ ప్రార్థన చేద్దాంలే అనే లోపులోనే వాళ్ళ మనవడు నాయనమ్మ బైబిల్ దొరికిందని అన్నాడు. రైట్, బైబిల్ తీసుకొచ్చాడు. అక్క బైబిల్ అక్క 2 మాటలు చదువుదామనంటే బైబిల్ తీస్తే అందులో ఈరిపాన్ ఉంది. దీనికోసం నేను 15 రోజుల నుంచి ఎదుగుతున్నారా, ఇందులో ఎవడు పెట్టండి రా అన్నది. చిక్కిదిరా పెట్టనుకున్నాయి నేను. అంటే ఇప్పుడు ఆ బైబిల్ చదవక ఎన్ని రోజులు? 15 రోజులు. పెట్టక ఈరిపాన్ పెట్టాలా? ఏమండి, ఎంత భయం లేనటువంటి వారమండి, ఎంత భయంకరమైన పరిస్థితులండి. కానీ యెహోవా అనే పదం రాయటానికి 7 సార్లు స్నానం చేయాలంట యూదులు. ధర్మశాస్త్రంలో యెహోవా అనే పదం రాయటానికి 7 పర్యాయాలు స్నానం చేసి యెహోవా అనే పదాన్ని రాస్తారట. ఇది నాన్న దేవుని వాక్యం అంటే మనకు భయం లేకుండా పోతా ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చేస్తావో తనంతట తాను కుమారుడు ఏది కూడా చేయడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అంతే. అదే చేస్తాడు తప్ప అది తల్లి ఎట్టిదో చెప్పండి అమ్మా, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. వాక్యములే ఇవన్నీ. కనుక నీవే వాళ్ళని జీరోని చేయాలన్నా హీరోని చేయాలన్నా తల్లి నీ చేతిలోనే పెట్టాడు, తండ్రి నీ చేతిలోనే పెట్టాడు. ఇంకంతే. వాళ్ళని నరకాన్ని పంపిస్తావో పరలోకాన్ని పంపిస్తావో అది నీ చేతిలోనే పెట్టాడు. దేవుడి చేతిలో లేదు నువ్వు అనుకోబాకు. మళ్ళా నువ్వు మాదిరికరంగా నువ్వు భయపడకుండా, నువ్వు వాడుక లేకుండా, నువ్వు దేవుని ఇంటి విషయంలో శ్రద్ధ లేకుండా, దేవుని ఆలయం విషయంలో, దైవ సన్నిధి విషయంలో నీకు పట్టింపు లేకపోతే వాళ్ళకి ఉండదు. వాళ్ళని నువ్వు తయారు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. అట్లా నష్టపోతారు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మందిరములో వచ్చాడు కానీ ఆ మందిరములో ఆ చెయ్యి పని చేయటం లేదట. ఓచ కుడి చెయ్యి, అది చూస్తున్నాం అక్కడ. చూడండి ఏమనుందమ్మా, అది లోకాసు వార్తలో ఉంది ఆ మాట. ఆ మాట లోకాసు వార్తలో 6:23లో ఆ మాట ఉంది. ఓచ కుడి చేయగలవాడు 6:6లో ఉంది ఆ మాట. ఇక్కడ చూద్దామా, సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా. కనుక ఇప్పుడు ఆ కుడి చేయి ఏది, ఓచ కుడి చేయి ద్వారా వచ్చే నష్టం ఏంటంటే దేవుని ఇంట్లో ఏం చేయలేకపోతున్నాం, పని చేయలేం. అది ఇక్కడికి వచ్చాము, చాలామంది కూర్చున్నాం, 2 చేతులు ఉండొచ్చు కానీ కొంతమందికి ప్రకటన చేయాలా. పోయేటప్పుడు పాత్రలు దామండి, అంటుగుండలు దామండి, స్థానికులు ఉండండి. అవసరమా? ఎంత అనౌన్స్మెంట్లు అవసరమా? అనగా బిడ్లారా, మేము ఎబ్రోన్ యూత్ క్యాంపుకి కాన్వకేషన్కి చిన్నప్పటి నుంచి నన్ను తీసుకుని వెళ్ళారు నా తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, అనగా గ్లాసుల తర్వాత జగ్గులు పట్టుకున్న, జగ్గుల తర్వాత ఇస్త్రాకులు పట్టుకున్న, ఇస్రాకుల తర్వాత సాంబార్ బకెట్ తీసుకున్నా, ఆ తర్వాత గంపలు తీసుకునేవాడిని సర్వింగ్ చేయటానికి.
ఒక్కోసారి సమృద్ధిగా ఉండేది, ఒక్కోసారి మాకేముండేది కాదు. అయినప్పటికీ కూడా ఆ దేవుని పని చేస్తే ఎంతో గొప్ప ఆనందం, అంత సంతోషం ఉండేది. దేవుని మందిరములో గుర్తుపెట్టుకుంటున్నారా? ఎప్పుడు కూడా మనం పనలు ఏరుకోకూడదు, పరిగెరుకోవడం నేర్చుకోవాలి. పనేంటి పరిగేంటి అనొచ్చు మీరు. ఇప్పుడు రూతు అందరు బోయేజు పొలంలో ఏం కోసుకుంటున్నారు? పనలు కోసుకుంటుంటే రూతు ఒక్కటే ఏమేరుకుంది? పరిగెరుకుంది. అంటే అందరూ విడిచిపెట్టిన పనులు ఉంటాయి దేవుని ఆలయంలో, దేవుని పనులు. వాళ్ళు ఆ పనులు చేయరు, వాళ్ళు ఆ పనులు చేయడానికి ఇష్టపడరు వాళ్ళు. అట్లాంటి పనిని ఎంచుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభువా, నీ ఇంట్లో నా బాధ్యత ఏంటి? ఏం నేర్చుకోవాలి? నీ బిడ్డలు కంజర్లు తీసుకొచ్చి ఇవ్వు, హార్మోనియం పెట్టు, లేదా కీబోర్డు పెట్టు, తబలాలు ఇయ్యి, డోలకులు కొను. ఇక్కడ కూర్చి కొడతంటే పాట ఆయనది ఒక దారి, వీళ్ళది ఒక దారి. ఇక్కడ చేసుకుంటారు. ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలో నేర్చుకోవచ్చు కదా. ఇప్పుడు రెండో సబ్జెక్టులోకి అదే వస్తున్నాం మనం. ఇప్పుడు రెండవది ఏంటంటే, రండి, ఇక్కడ సమాజ మందిరంలో ఎవరున్నారట? నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనంలో రండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని నా కొండ మీద శిఖరం మీద నిలిచేదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే అహరోనులు హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. అండర్లైన్ చేసుకోండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బొరువెక్కగా. ఇది అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంట? బొరువెక్కే అంత ప్రార్థనగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను అంటాను కదా, ఇప్పుడు లోక 6:6 ప్రకారంగా ఏ చెయ్యి అని చూసుకున్నాం మనము? కుడి చెయ్యి. కుడి చెయ్యి. ఇప్పుడు మనము ప్రార్థన చేయాలంటే ఖచ్చితంగా మనం 2 చేతులు జోడించాలా వద్దా? జోడించాలా. అంటే ఇప్పుడు ఈ చెయ్యి పైకి రావటం లేదు కదా, ఎండిపోయింది కదా. అంటే ఇప్పుడు సమాజ మందిరంలో వస్తాము, మందిరానికి వస్తాము, కానీ విశ్వాసమైన పిలబడతాం, బలలో పాలు పొందుతాము. ఆరాధనే ఒక మొక్క ఒక అట్లాడరిందండి, ఒక మొక్క ఒక సొక్క, అంతే. అలవాటు అంతే. వాళ్ళకి ఎట్లుంటుందంటే, డిఎల్ మూడీ గారు ఆయన ఒక మెసేజ్ రాస్తూ అంటాడు కదా, నీళ్ళల్లో రాయి ఉందంట కానీ రాయిలోకి నీళ్ళు లేవు. ఇంకా నువ్వు ఎంత వాక్యమైన ఇనుగాక కురివిందంలాగా చేసుకుంటారు వాళ్ళు హృదయాల్ని. అలవాటు పూర్వకంగా ఎత్తకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు, కానీ పరిశీలన చేసుకొని ప్రభు బలలో పాలు పొందామనేటువంటిది ఉండదు. ఆదివారపు క్రైస్తవులు అనమాట వాళ్ళు. ఒక సంఘ ప్రార్థన ఉండదు, ఒక బైబిల్ స్టడీ ఉండదు, ఒక సిస్టర్స్ మీటింగ్ ఉండదు, ఒక ఆల్ నైట్ ప్రేయర్ ఉండదు. నియామక కూడికలు ఎవరునూ రాలేరు గనక సియోను మార్గములు ప్రలాపిస్తూనే అంటున్నాడు అక్కడ విలాప వాక్యములో. నియామక కూడికలు ఉండరు. ఆదివారం ఎంత కుడికన్ను ఎంత ప్రాముఖ్యమో, వార నియామక కూడికలు ఎడమ కన్ను అంత ప్రాముఖ్యమైనటువంటిది. ఏ కన్ను తక్కువైనా ఏమంటారు దాన్ని? అంతే. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎంత ప్రాముఖ్యమో అది కూడా అంతే ప్రాముఖ్యం. కనుక నన్ను నియామక అంటే ప్రార్థనా జీవితం నీకు లేదు. మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరం. అది ఒకవేళ వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నావు, మంచిది, నీకు కాదంటంలా. కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు. వ్యక్తిగత ప్రార్థన అంటే అన్నయ్య ప్రార్థన అన్నయ్య అనంట, అక్కయ్య ప్రార్థన అక్కయ్య. ఆమె ప్రార్థన ఆమె చేసుకుని, ఈయన ప్రార్థన వీళ్ళ ప్రార్థన వీళ్ళే చేసుకుంటారు. ఇక్కడ ఏది సపరేట్గా గీకుడేవారం అనమాట. ఇది ఇప్పుడు వచ్చినాయి కదా కర్ణపిశాసులు, ఒకటే గీకుడు అనమాట. ఇంకా వాళ్ళే వాళ్ళ ప్రార్థన వాళ్ళదే. అక్కడ ఆమె ప్రార్థన అయింది, ఈయన ప్రార్థన ఏం ప్రార్థన ఏముంది? కుటుంబ ప్రార్థన అంటే ఈ దినాల్లో మనకేం లేదు. క్రైస్తవుడు అయినందుకు మన ఇంట్లో ఏముండాలా? సాప ఉండాలా. కొంతమంది సాప లేనటువంటి ఇల్లు కూడా ఉన్నాయి కొన్ని. ఆ సాప దేనికంటే ప్రార్థనకి, కుటుంబ ప్రార్థన కూర్చొని బైబిల్ పెట్టుకొని చక్కటి పాట పాడుకోవాల్సిందే, అనుమానం ఏం లేదు అందులో. మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకుండా మేము నిద్రపోయిన రోజులు లేవు. కుటుంబ ప్రార్థన పాడితే పాడారు 3 పాటలు. కుటుంబ ప్రార్థన మరీ ఘోరం. 3 పాటలు కుటుంబ ప్రార్థన, 3 పాటలు పాడేవాళ్ళు రాత్రికాల సమయంలో. ఇక వాక్యం చెప్తుంటే, వాక్యం చదవాలంటే ఇప్పుడు వరుసన చదివేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక వచ్చిన, మీరు అందరూ ఒక వచ్చిన కాదు. మా చిన్నతనంలో
తలా ఒక వచ్చిన రావాలి కుటుంబ ప్రార్థనలో. ఎక్కడ కొమ్ము పొల్లు తప్పిపోయినా ఈత మేళ స్కూల్లో కొట్టించుకోవాలా, మళ్ళీ ఇంటికొచ్చి ఇలా చేత కొట్టించుకోవాలా. ఈత మేళలు కొట్టి మా పెదనాయనే, మా నాన్న ఈత మేళ పెట్టుకున్నాడు. మా పెదనాన్న రెడీ పెట్టుకుంటాడనమాట. ఆ సూర్యులో దోపుతూ ఉంచుతాడు దాన్ని, ఈత మేళని. నలుగురు అక్కలు, వాళ్ళని మా పెదనాన్న ముగ్గురు ఆడపిల్లలు, మా అక్క మా చెల్లి ఒక అమ్మాయి, అందరం కూర్చునేవాళ్ళం కుటుంబ ప్రార్థనకి. నాకెందుకు వచ్చింది, నేను సీరియల్ లెక్క వేసేవాడిని, 1, 2, 3, నాది 7వ వచనం ముందే లెక్క పెట్టుకుని చదువుకుంటా కూర్చోండి. నాకు భయం బట్టి ఎక్కడ కొట్టించుకోవాలోనని. ప్రియమైన బిడ్డలారా, గుర్తుపెట్టుకుందాం, కుటుంబ ప్రార్థనని ఇంటిని క్షేమం ఇస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ దినాల్లో కుటుంబంలో ఎందుకు క్షేమం లేదంటే కుటుంబ ప్రార్థన లేదు కనుకనే. నీవు అతనికిని, అతని ఇంటికిని, అతనికి కలిగిన అంతటికిని కంచె వేసామంటాడు ఆయన. అతనికిని, అతని ఇంటికి, అతనికి కలిగిన అంతటికిని అంటే త్రియేక తండ్రి కంచె, కుమారుడి కంచె, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంచె. ఈ 3 కంచెలు అంటే అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తమై, అక్కడ చూడండి, అక్కడ యోబు గారి జీవితంలో చూడండి, ఒక్కొక్కరి నిమిత్తం, ఒక్కొక్కరి అరుణోదయంలో లేచి వారి నిమిత్తమై. పిల్లరా, గుర్తుపెట్టుకుందాం, కుటుంబ బలిపీఠం పడిపోయింది నీకు. అందుకనే శోధనలు వస్తున్నాయి. పిల్లల్ని మాట వినటం లేదు, పిల్లలు అదుపు తప్పుతున్నారు. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే కుటుంబ ప్రార్థన ఉండదు. కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు సంఘ ప్రార్థనకి ఎందుకు వస్తారు అసలు? కనుక గుర్తుపెట్టుకుందాం, దైవజనుడు భక్సింగ్ గారు మనకు నేర్పినటువంటి ఆత్మీయమైనటువంటి ఈ యొక్క స్టాండర్డ్స్ ఎక్కడా లేవు. అసలు కుటుంబ ప్రార్థన అనే పదాలే వాళ్ళకి తెలియదు అసలు. వాళ్ళకి అద్భుతం. మనల్ని చూసి వాళ్ళు కొంతమంది నేర్చుకుంటున్నారు. ఆరంభించు, ఇప్పుడైనా ఆరంభించు, వెళ్ళు నీ ఇంటి వారందరితో. ఆదికాండం వెనక తిప్పండి కొంచెం. ఆదికాండంలో ఒక మాట ఉంది, అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిన మాట చూడండి. దేవుని వాక్యములో ఆదికాండము చూడండి అమ్మ, 20 ఆదికాండము ఆదికాండములో క్షమించండి, 18వ అధ్యాయము 33వ వచనం. వెళ్ళిను. ఇప్పుడు 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పింది, తను కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అర్థం? మీరు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది అక్కడ. సరే, ఇక్కడ ఫ్యామిలీ ప్రేయర్లో ఇప్పుడు మనం ఇక్కడ 33కి వచ్చిన తర్వాత యెహోవా అబ్రహాముతో మాట్లాడుట ముందు ఎవరు వెళ్ళారు చెప్పండి అమ్మా. ముందు అబ్రహాం వెళ్ళిపోయాడా సన్నిధి నుండి? దేవుడే వెళ్ళిపోయాడా? మళ్ళీ చదవండి, చదివితేనే అర్థమైంది. యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇప్పుడు ఎవరు వెళ్ళారంటున్నా? దేవుడే వెళ్ళిపోయాడు. దేవుడు అంటే అబ్రహాం అంత జిడ్డోడు, అది నేను చెప్పేది. అంటే అబ్రహాం ప్రభు సన్నిధిలో ప్రభుతో గడిపే విషయంలో అబ్రహాం ఇసుగులేదు. మనం ఏం చూసుకుంటాం? దైవ సన్నిధికి వస్తే టైం చూసుకుంటాం. టయానికి రావటం తెలియదు, కానీ టైం మాత్రం పోయేటప్పుడు మాత్రం టైం కావాలా. ఏమండి, నువ్వు దేనితో ఎత్తుతావు అదే కోసుకుంటావు. నువ్వు సమయానికి రాలేవు. నువ్వు ఆలస్యము ద్వారా ఏసావు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. అంటే ఏంటి? నేను కాకపోతే మా నాన్నకి మాంసం వేటాడి తీసుకొచ్చి పెట్టేది ఎవడు? నేనే. నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, ఆర్చుకొని తీర్చుకొని పోతా. నేను కాకపోతే సాపలేసేది ఎవరు? నేను కాకపోతే మందిరం ఊడిసేది ఎవరు? నేను కాకపోతే చేసేది ఎవరు? ఆయనకి దిక్కు లేదు. ఆయనకి నువ్వు 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 కాకపోతే 100 మందిని లేపుతాడు దేవుడు. దేవుని పైన ఆగిద్దు అనుకుంటున్నావు ఏంటి? పోగొట్టుకునేది, నష్టపోయేది ఎవరు? ఏంటి? నువ్వే.
ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చి ఏం చేశాడు? ఆర్చుకొని తీర్చుకొని వచ్చాడు. ఏడుతున్నాడు, తండ్రి ఆ! ఒక్కటై నీ బోధ మీద ఉండేది ఏముంటుంది ఇంకా? అంతా పోయా. గుర్తుపెట్టుకో బిడ్డలారా, దైవ సన్నిధికి నీ ఇష్టానుసారంగా ఆలస్యంగా వస్తే జరిగే నష్టాలు, దేవుని దీవెనలు ఎన్నో బాగొట్టుకుంటావు. అబ్రహాము చూడండి, దేవునికి ఇసుగుబుట్టి వెళ్ళిపోయాడు. అబ్రహాము తర్వాత వెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా వదిలిపెట్టేటట్టు లేడు. ఎంతసేపు మాట్లాడినా వదిలిపెట్టి, ఎంత విన్నా వదిలిపెట్టి, ఇసుకు లేదంట అబ్రహాంకి. దైవ సన్నిధి అంటే నీకు ఇసుకు, ఆవలింతలు. ప్రార్థన అంటే గేదె మోకరించినట్టు మోకరీయటం, ఒకడు బైబిడి మీద సొల్లు గారవటం, ప్రార్థన కుడికల్లో భయము లేకుండా చస్తున్నారు. మరి దేవుడు చూడటంలా ఇవన్నీ ఇంకెక్కడి నుంచి వచ్చింది నీకు దీవెనలో? కనుక ప్రియులారా, ప్రార్థన అనేటువంటి, అందుకే తిమోతి అంటున్నాడు, కావున పురుషులు కోపమును సంశయము లేనివారై తమ చేతులెత్తి ప్రార్థన చేయవాలి. ప్రార్థన చేయి. ప్రభా, నా చేది ఎండిపోయింది, ప్రార్థన శక్తి నాకు లేదు, వ్యక్తిగతమైన ప్రార్థన తక్కువైపోయింది, కుటుంబ ప్రార్థన తక్కువైపోయింది. మూడోదిగా చెప్తాను చూడండి, ఒక్క మాట చూసి నాకు సమయం అయిపోవచ్చింది, ఇచ్చిన సమయం. 1 కొరింథీ 16వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 16:20 చదవండి. 1 కొరింథీ 16:20. సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు చెప్పండి అమ్మ, నాతో చెప్పండి. మనకు వందనాలు వాళ్ళు అంటే వాళ్ళు తెక్కలోళ్ళ కనపడతాం. అది మనదంతా ఇంగ్లీష్ బ్యాచ్ కదా. ప్రైజ్లు ఆడేవాళ్ళం మనం. వాళ్ళేమో అచ్చమైన తెలుగులో చెప్తారు, వందనాలు అయ్య గారు, వందనాలు అమ్మ అని, వందనాలు అన్నయ్య, వందనాలు అక్క అని. మనం ప్రైజ్లు ఆడంటాం. వాళ్ళకి మనకేం తేడా లేదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఒక్కరినొకరు ఇప్పుడు నేను చెప్తున్నా అన్న గెలిచాడు. ఇప్పుడు ఈ అన్నకు నేను ఈ చేత్తో ఎత్తానా ప్రైజ్లాడు, ఈ చేత్తో ఎత్తానా? మాట్లాడలేదండి, కుడి చేత్తోడే ఇచ్చేది, అంతేనా? మరి ఇప్పుడు ఈ కుడి చేయ నాకు లొక్క చేయి అయినప్పుడు అంటే ఇప్పుడు నాకు సమాధానం లేదు ఆయనతోటి. చెయ్యి బాగానే ఉందిలే, నేను చెప్పేది అర్థం చేసుకోండి. పక్కన వాళ్ళతో కూడా ప్రైజ్లాడు చెప్పవు నువ్వు. పక్క అమ్మడు చూసి అట్ట చూసి మంచి మంచి వాళ్ళు పోయారు, నువ్వు బాటలు లేదే. ఇది నీ వర్షన్. అది వాళ్ళకి ఏదన్నా జరిగిందను, దేవుడు నా ప్రార్థన వినకుండా ఉంటాడా? వినడు. ఇది అంటే ఇప్పుడు అంటే ఆ వ్యక్తితో నీకేం లేదు, సమాధానం లేదు. సమాధానం ఉంటే ప్రైజ్లాడ్ అన్నా, ప్రైజ్లాడ్ అక్క అని ఎదురుపడినప్పుడు చెప్పగలుగుతావు నువ్వు. అది అంటే నేనంటానుగా, ఎదుటనున్న నీ వ్యక్తితోటే నీకు సమాధానం లేనప్పుడు ఆ ప్రభువుతోటి నీకు ఆయనకి ఎట్లా సమాధానం ఉంటుంది? సమాధానం లేకుండా ఈ చెయ్యి మాత్రం పైకెత్తుతాం. బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం. చదువు మాట మళ్ళీ ఏమంటాడు? పవిత్రమైన ముద్దు పెట్టుకొని అక్కడ అంటాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అన్నా కదనా? మరియు స్త్రీలను 8వ వచనం, అది చదవండి. కావున ప్రతి స్థలమందును కోపమును, పురుషులు అంటే పురుషులనే కాదు, స్త్రీలు కూడా, కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి, అది అనేది. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం, పవిత్రమైన చేతులతోటి ప్రభువా నన్ను సమాధానం. అందుకని వాక్యంలో ఏమనుందంటే, సమాధానమును ఎదకి వెంటాడాలట. అది ఆమె పలకపోయినా కానీ మాట్లాడరిందండి. నువ్వే పలకరి. నువ్వు పలకరియట్లేదంటే నీ చెయ్యిలు ఒక్కసారి అని అర్థం. అంతే, పలకరియాలి. మనం దిగంబరులుగా వచ్చాం, తిరిగి దిగంబరులుగానే వెళ్ళిపోవాల్సిందే. ఏమి తీసుకొని రాలా, ఏమి తీసుకొని
పోయేది లేదు. ఎందుకు మనం అందరం ప్రభు పిల్లలం. అంతవరకే. ఎవ్వరికెవ్వరు కాదు ఇక్కడ. ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. ప్రభు బిడ్డలం మనం. కనుక మనం మాత్రం సువార్త వాక్యం చెప్తాం ఏమని? కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది ఒకటి అసలు మనకు మారు మనసు ఉంటేనేగా. కనుక చాలా మారు మనసుకు తగిన ఫలాల్లో కూడా ఇందాక చెప్పిందంటే రెండవ ఫలము అది ఉంది. అతడు దమస్క మార్గంలో వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి దర్శనం వచ్చినప్పుడు 3 రోజుల పాటు దృష్టి లేని వాడై ఏం చేశాడు? అననీయతో చెప్తున్నాడు, అననీయ ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. అది అప్పుడే మారు మనసు పొందాడు, అప్పుడే ఫలం ఫలించింది. ఇక్కడ కూడా మనం చూస్తుంటున్నాం. నువ్వు ఖచ్చితంగా మనకు ఎవ్వరూ పగుండకూడదు, శత్రువు తప్ప. మనం అందరితోటి మంచిగా ఉండాలి, పలకరించాలి. ఇక్కడ సీనియర్ అని లేదు, జూనియర్ అని లేదు. ఆమె పలకపోతే నాకేంది అనుకోవద్దు. నువ్వు అట్లా చేయొద్దు. ఎవరి లెక్క వాళ్ళదే. నువ్వు పలకరిస్తే దేవుడు నీకు ఇచ్చే బహుమానం నీకు ఇస్తాడు. హృదయం నెమ్మలంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఇది 3వ అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం. సమాధానమును, ఐక్యత, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవటము, సంతోషం, ఆనందాన్ని మనం అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. 4వదిగా చూడండి, చక్కటి మాట రాయబడుతూ వచ్చిందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ 8. 2వ కొరింథీ 8వ అధ్యాయం చదువమ్మా, ఒక మాట చదువు. 8వ అధ్యాయము 2వ కొరింథీ చదువుతున్నానండి. 2వ వచనం. సంతోషించరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వము గొప్పది. అంటే వీళ్ళకి ఏముందంటే ఉపకారము చేసేటువంటి బుద్ధి ఉంది, ధర్మము ఇచ్చేటువంటి బుద్ధి ఉంది, ప్రభువునకు ఇచ్చే బుద్ధి ఉంది, ప్రభు కార్యాల కొరకే ఈ చేత్తో ఖర్చు పెట్టేటువంటి బుద్ధి ఉంది. ఇప్పుడు మన కానుక ఏ చేత్తో వేస్తామండి? ఎడం చేత్తో వేస్తామా, ఈ కుడి చేత్తో వేస్తామా? మరి ఈ కుడి చేయి ఒక్క చేయి వచ్చిందిగా, ఎట్టేస్తావు నువ్వు? నీ పనులు మాత్రం బాగా జరగాల, నీ ఇల్లు శుభ్రంగా ఉండాలా, నీ కార్యాలకు ఏం తక్కువ కాకూడదు. అది దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను ఒక మాట చెప్తా. లుదియా ప్రభువునకు హృదయం తెరిచింది, వాక్యానికి మనసు తెరిచింది, సేవకుల కొరకు ఇల్లు గృహాన్ని తెరిచింది, పరిచర్య కొరకు మనీ పర్సు తెరిచింది. ఆ మూడింటికి మారు మనసు ఉంటుంది. కానీ అక్కడ తను చూశారు ఏంటది? పరిచర్య కొరకు మనీ పర్సు తెరిచింది. దానికి మాత్రం మారు మనసు ఉండదు కొంతమందికి. అసలే మీరు ఏమనుకోవద్దు, కామెంట్ వాళ్ళు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. వాళ్ళ బుద్ధులు ఏంటాయంటే పావలా కూడా వదిలిపెట్టరు వాళ్ళు. లెక్కలన్నీ గీసి చూస్తారు, పావలా కూడా బానీరు వాళ్ళు. ఏమో అసలే కామెంట్ అమ్మా. ఎవరామె? లుదియా. ఉదారంగు పొడిని బతుకు తుయితేర పట్టణస్తురాలు ఆమె, షౌకారు కుటుంబంలో జన్మించిన ఆమె వ్యాపారవేత్త ఆమె. కనుక ఎప్పుడైతే ఆ వాక్యం తన హృదయాన్ని తాకుతూ వచ్చిందో మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేసింది. స్పాట్లో అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే రండి. అపోస్తుల కార్యములో అక్కడ చదివితే మీకు ఊరికి అట్లా టచ్ చేసి చూపిస్తాను. అక్కడ చూడండి, అక్కడ ఎంత చక్కటి మాట అంటే అక్కడ 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అంటే ఆమె మనీ పర్సు తెరిచింది. నేను అంటాను మనీ పర్సు తెరిచిందంటే వాళ్ళిద్దరేగా ఏంది అంటారు? నేను అంటాను అర్థం చేసుకోండి అమ్మా. ఏ రోజైనా ఒక సేవకుడు ఈ సంవత్సరం మీ చేతులు గడిగాడా? మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడరేందమ్మా? మీ ఇంట్లో సేవకురాలు చేతులు గడిగారన్నా మా ఇంట్లో అన్నోళ్ళు చెయ్యత్తని అంటున్నా. వాళ్ళకు వందనాలు చెప్తాను తల్లా. ఎంతమందినో పిలిపించుకుంటావు, చేతులు గడిగించుకుంటావు, సేవకుడు మాత్రం పిలుచుకోవు నువ్వు. వాళ్ళు మళ్ళీ మీ కొరకు జీతగాళ్ళు వాళ్ళు. అన్నయ్య ప్రార్థన చేయి, అమ్మాయి కోసం ప్రార్థన చేయి, ఏమేమైంది నెల ఎత్తున్నట్టేమే. సేవకులు అంటే లెక్క ఉండదు మీకు.
పరిచయం చేసేవాళ్ళు, కన్నీరు గార్చేవాళ్ళు వాళ్ళు. వీళ్ళు చేతులు కడగాలంటుంది ఆమె. నా ఇంట్లో చేతులు కడగాలి. ఏం పెడతారు మహా అంటే కోడిగుడ్లు పెడతారు. ఎడమహం తెస్తారండి మా కోసం ఏమన్నా. మరి కోడిగుడ్లు కూడా నోసుకోలేమంటవా? అది లేకపోతే లేదు, కనీసం పప్పు కూడా. ఏమండి ఎంత దరిద్రం! ఎంత ఎంత అడుక్కు తినే పరిస్థితికి వచ్చారా మీరు? ఖచ్చితంగా నీ ఇంట్లో దేవుని బిడ్డలు కృతజ్ఞత కూడి కలిగి ఉండాలి. ఇయర్ ఎండింగ్‌లో ప్రతి ఇంట్లో ఈ సంవత్సరం నీ చేసిన మేలులను బట్టి ఏమి ఈయనయ్యా ఒక ఆమె ఆరాధన చేస్తుంది. ఏమి ఈయనయ్యా ఏమీ లేని దాననై నేనన్నా లేకుండానే పోతావు దరిద్రపు దాన అంటున్నాను. ఏమీ లేదంట. ఏమి ఎందుకు లేదు, బాగుంది. వడ్డీలకు మాత్రం ₹3 దిప్పుతుంది. నిజంగా నరకానికి పాట. కీర్తనలు 15లోనే ఉందన్నమాట. కీర్తనలు 15లో ఉంది కదా, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, అటివాడు అంటూ కిందకు వచ్చిన తర్వాత తన ద్రవ్యమును వడ్డీకీడు అంటాడు. క్రైస్తవుడు పోయి ఉండి నువ్వు వడ్డీలు తిప్పుతావు, మళ్ళీ నేను ఏమి లేదంట. ఏం లేదా? కనీసం ప్రభు బిడ్డలు వస్తే ఒక 10,000 ఖర్చు అయ్యిద్ది. మీటింగ్ పెట్టు, దేవుని వాక్యం వినిపించు. ఏమీ లేదా నీకు? నోవాహు అట్లా అనుకుంటే ఈ దినాన్ని మనం ఉండేవాళ్ళమేనా? చెరాస్తులు మెట్టలు మళ్ళీ మాగాళ్ళు పొలం మొత్తం అమ్మేశాడు నోవాహు ఓడగట్టడానికి. పిచ్చోడైపోతా వచ్చాడు, ఖర్చు పెట్టాడు. షేము, హాము, యాపేతు, కోడళ్ళు, భార్య ఏం మాట్లాడలేదు, ఖర్చు పెట్టేశారు. అందరూ ఏపురాళ్ళు, ఇయ్యంకుళ్ళు, బంధువులు అందరూ వచ్చి ఒరే ఎర్రోడా ఏమైంది, ఎప్పుడన్నా ఆకాశం నుండి వర్షం కురిసిందేరా, ఏమిరా ఆ దేవుడు అంటున్నావు ఆ చెప్పటం, వాడు ఇంటం అరే. ఇప్పుడు షేమ్ వాళ్ళ అత్త అరే షేమ్గా ఆ ముసలోడి కంటే నేను బైబిల్ బ్యాగ్ తగిలించుకొని సేవకు వస్తున్నానని చెప్పేసి అంటే వరి మీ నాన్న పోయిండు గారా, ఏమి కర్మ పట్టిందిరా అభిప్రాయం నీకంటే. దేవుడు నాలో పునాది వేయబడి సరిపోయింది కానీ లేకపోతే నేను కూడా పోయేవాడిని. నిజం. ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది ఎక్కిరిచ్చి ఉంటారండి నోవాహుని. బిడ్డలారా, ఖర్చు పెట్టాడు. ఒక దినం ముందు వచ్చింది, ప్రపంచాన్నే నోవాహు చేతికి అప్పగించేశాడు. ఇంకెవరన్నా ఉన్నారా? మొత్తం జలప్రలయంతో కొట్టుకొని పోయారు. ఎవరున్నారు ఇంకా? ఆయన ఒక్క కుటుంబం తప్ప. ఏది అమ్మాడు ఆయనకు వచ్చింది, ప్రపంచ ఆస్తి మొత్తం ఆయన చేతిలో పెట్టాడు. దేవుడు అన్యాయస్తుడా? నువ్వు ఇంత చేసిందే దేవుడు మరచుడుకు దేవుడు అన్యాయస్తుడు. పరిశుద్ధులకు చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పెట్టుకో, కృతజ్ఞత గుడికి పెట్టుకో. లుదియా ఏదో ఆ రాత్రి భోజనం పెట్టింది. చూడండి అమ్మ, అంటున్నా దైవ సేవకులు ఊరికట్ట పిలుచుకొని రాత్రి అట్ట బస చేసినందుకే వెంటనే చూడండి అక్కడ 16 వచనం, మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టింది, సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న చిన్నది మాకు ఎదురుగా ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోత్తర దేవుని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? పుతోను దయ్యం పొమ్మని ఆజ్ఞాపిస్తే పుతోను దయ్యం పోయింది. దయ్యం పోయిందా లేదా? ఆమె బాగుపడిందా లేదా? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఈ దేవుడు గొప్పవాడని వాళ్ళకి నమ్మకం విశ్వాసం కలిగిందా లేదా? మాట్లాడరేందండి? కలిగింది. అంతేకాదు లుదియా ఇంటివారి బాప్తిసం పొందారు, ప్లస్ పుతోను దయ్యం పోయింది. ఆమె యజమానులు వీళ్ళందరూ కూడాను ఈ సత్యాన్ని తెలుసుకున్నారు. కొద్దిగా గొప్ప విశ్వాసం అయితే కలిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పని ఏదైనా చేయని మొత్తానికి. సరే వీళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళేంటి పాట పాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? అక్కడికి వెళ్ళినారు చెరసాలకి. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప. మనకు శుభదినం మెసేజ్లు పెట్టడం, ఫోన్లు చేయటం మనమైతే. వాళ్ళు ఏం చేశారు? స్తుతుల ద్వారా దేవుడు పునాదులు కదిలేస్తాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రభుని స్తుతించారు. వెంటనే భూకంపం వచ్చేసింది, చెరసాల పునాదులు అదిరిపోయినాయి, సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. జైలు అధికారి రక్షించబడ్డాడు, ఇంటి వారందరూ మారు మనసు పొందారు, బాప్తిజం తీసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఖరి వచనం చెప్తున్నాను. నేను ఆఖరి వచనం చదవండి, 16వ అధ్యాయం 40 వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లుదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి అక్కడికి వెళ్ళి సహోదరులను. అప్పుడు లుదియా ఇంట్లో ఏమైంది? అక్కడ సంఘం కట్టబడింది. వెంటనే బిడ్డలారా, ఏమన్నా కృతజ్ఞత ఉందా? దైవ సేవకులు పరిశుద్ధులు మన ఇంట్లోనికి వచ్చారంటే ఏందనుకుంటున్నారు? ప్రభు అన్నాడు, మీరు ఏ ఇంటికి వెళ్తారు ఆ ఇంటికి శుభం చెప్పండి అన్నాడు. దైవ బిడ్డలు వచ్చారంటే రాజులు వస్తున్నారు,
దైవబిడ్డలు వచ్చారంటే దేవదూతలు మన ఇంటికి వచ్చారు, గుర్తుపెట్టుకో. మీ చుట్టాలు వస్తేనేమో మాంసాలు అంటావు, అది అంటావు, ఇది అంటావు. దేవుని బిడ్డలు వస్తేనేమో టీ కూడా ఇవ్వు నువ్వు. కుటుంబాలు ఎందుకు బాగుపడవంటే ఇదే. సూత్రం తెలియకపోతే లెక్కలు ఎట్టొస్తాయండి? సూత్రం తెలుసుకుంటే లెక్కలు ఈజీగా వస్తాయి. బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం. కనుక ఉపకార ధర్మము ఈ చేతికి ఏమి నేర్పాలంట చెప్పండి? దేనికైనా మారు మనసు అవుతుంది, కానీ 10 రూపాయలకి 20 రూపాయలకి మారు మనసు రావటంలే. రాదు. నేను ఓపెన్గా చెప్తున్నానండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని ఇంటికి వచ్చేటప్పుడేమో అన్నీ ఎత్తుకుంటాం, చిల్లరలు ఎత్తుకుంటాం. అంత దరిద్రుడు అడుక్కునేవాడు 10 రూపాయలు ఎత్తి కిందకి మీదకు చూస్తున్నాడు వాడు. వారం అంతా నిన్ను కాపాడాలా స్వామి? ఇంటి చుట్టూ కంచే, సేను చుట్టూ కంచే, బిడ్డల చుట్టూ కంచే, ఈ రాత్రి నా ఇంటి చుట్టూ వేసినందుకు ఆదివారం నీకేమిస్తా? ఇదండి రియల్ అండి, ఇది వాస్తవం అండి. బిడ్డలారా, నీ సమర్పణ ఎక్కడుంది? నీ త్యాగం ఎక్కడుంది? ఒట్టిగానే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఒట్టిగానే ప్రభు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడా? గుర్తుపెట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. చెప్పుకుండా పోతే నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. బిడ్డలారా, ప్రభుని అడుగుదాం. ఇన్ని విషయాల్లో ఎంతో నష్టాలు. దేవుని ఇంట్లోకి వచ్చావు, మంచిదే, కాదంటం లేదు. కానీ వాడి కింద వచ్చిన వాళ్ళలో ఉంది, చెయ్యి చాపమన్నప్పుడు ఏం చేశాడంట? చెయ్యి చాపాడు. చెయ్యి చాపటంతో ఆ చెయ్యి ఏమైపోయింది? బాగుపడింది. ఈ రాత్రి నీ చెయ్యి చాపు. ప్రభువా, నీ చెయ్యి ఉందనుకుంటున్నాను, కానీ ఈ చెయ్యి ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఈ అనుభవాలు నాకు లేవు. మృతమైనటువంటి జీవితంలో ఉన్నాను, ఆత్మీయ గొడ్డుతనంలో ఉన్నాను. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను సమకూర్చునైనా. చీడ పురుగులు, మిడతలు, గొంగడ పురుగు, పసర పురుగులు ఏదైతే నీ ఆత్మీయ పంటను తినివేసిందో, నీ పశ్చాత్తాపం ద్వారా తిరిగి మరలా దావీదు ఏది సమకూర్చుకున్నాడో ఆ విధంగా సమకూరుస్తాడు ప్రభు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయను గాక. మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాము. ఒక నిమిషము మౌనంగా వాక్యం వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటాం. రాత్రి దేవుడు మన అక్కర ఎరిగి, మన అవసరతను ఎరిగి, వాని ముఖమును చూచి, వాని లోపమును కనుగొని, నీకు ఒకటి కొదువుగా ఉన్నదన్నట్లుగా తనతో మాట్లాడుతూ వచ్చాడు. రాత్రి ప్రభు మనతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన అందరి హృదయములు ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగనిది ఏది కూడా లేదు. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. బాప్తిసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. రక్షణ పొందిన దేవుని ప్రజలంగా మన హస్తము, కుడి హస్తము ఎండిపోయినదిగా కనపడుతూ ఉంది. ప్రభువుకు ఇచ్చుటలో, ప్రార్థించుటలో, అనేకమైన విషయాల్లో ఈ రాత్రి తీర్మానం చేసుకో. నిజమే ప్రభువా, నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. గొడ్డుబారిన జీవితం, మోడుబారిన జీవితం, మిడతలు, గొంగళి పురుగులు నా ఆత్మీయమైన జీవితాన్ని తినివేసినాయి. తండ్రి, నా కంచె ఏనాడో పోయింది. ప్రభు దగ్గరికి వస్తాము హృదయపూర్వకంగా. నేమేవలే విలిపించు చెప్తూ వచ్చాడు ప్రభు. ఇదిగో నీ కాలం సంపూర్ణమైంది, నీ ఇల్లు చక్కబెట్టుకో.
ఏడుస్తూ వచ్చాడు, గోడ వైపు తిరిగాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ప్రీతండి, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను ఎలాగూ జీవించాను. ఇదొక అద్భుతమైన ప్రార్థన. ఎందుకంటే ఎంతో ధైర్యంతో ప్రభుతో చెప్తున్నాడు, నేను ఎలాగూ నీ కొరకు జీవించాను, నన్ను జ్ఞాపకం చేసుకో. రాత్రి మన ప్రార్థన అదిగా ఉండాలి. తీర్మానం చేసుకో. ఈ సంఘస్థుడు అయినా కాకపోయినా, ఇంకో సంఘం నుంచి వచ్చినా, ఇంకో ప్రదేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, క్రీస్తు రక్తం చేత కడుగుబడిన దేవుని ప్రజలం మనం. ప్రాంతాలు, స్థలాలు వేరుగా ఉన్నప్పటికీ వేరుగా ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యం ఒకటే, దేవుడు ఒక్కడే, క్రీస్తు రక్తం ఒకటే. ఈ రాత్రి తీర్మానం చేసుకుంటాం, ఈ స్థలం నుంచి వెళ్ళక మనపు నీ కొరకే, నా కొరకే, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇది నా కొరకే ప్రభువా, నా కొరకే. ఎన్ని దినాలు మన ఆత్మీయమైన జీవితంలో ఆదివారములు పోగొట్టుకుంటూ వచ్చావు. నిజమే, కూలి ఎక్కువ ఇస్తూ ఉన్నారంటే ఆదివారం వదిలిపెట్టి పనులకు వెళ్ళిపోతా ఉన్నాం. వ్యాపారం కొరకై ఆదివారాన్ని వదిలిపెడుతూ ఉన్నాం. చివరి సందర్భంలో జ్ఞాపకం చేస్తాం, లూదియాను గురించి జ్ఞాపకం చేయబడ్డాం. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముకుంటూ జీవనం చేస్తూ ఉంది. ఎప్పుడైతే ప్రభు లూదియా హృదయం తెరిచాడో, ఆదివారం షాపు తీయలేదు, ఆదివారం మందిరానికి వచ్చింది, ఆదివారం ప్రభు ఇంటికి వచ్చింది, ప్రభు సన్నిధిలో గడుపుతూ వచ్చింది. ఈ యొక్క సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు, ఎన్ని నియామక కూటములు రాకుండా మానివేసినవి. సియోను గుమ్ములు ప్రలాపించుచూ ఉన్నవి. తీర్మానం చేసుకుందాము, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డాం. అదే సందర్భంలో జ్ఞాపకం చేయబడ్డాం. ఈ సంవత్సరానికి 2025 ముగింపులోనికి తీసుకురాబడ్డాం. ఎక్కడ చూసిన ఈ దినాల్లో మరణాలు మరణాలు మరణాలు, ఎక్కడ చూసిన అపాయకరమైన పరిస్థితులు, గండములు మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం, ఒకటి మర్చిపోకముందే మరొకటి జరుగుతూ ఉంది. ఎన్నో కుటుంబాలలో హృదయ విదారకమైన పరిస్థితులు, కన్నీటి వేదన, దుఃఖము, నిట్టూర్పు ఆలోచిస్తేనే భయముతో చేతులు కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ నీ దేవుడు మనల్ని కనికరించి, క్షేమాన్నిచ్చి, కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆశీర్వదించి 25 చివరి వరకు తీసుకుని వచ్చాడు. దేవుని ప్రేమను తృణీకరిస్తావా? ఇది నాకు కాదు అని త్రోసివేస్తావా? తీర్మానం చేసుకో. నామకార్థంగా వచ్చి వెళ్తున్నావా మందిరానికి? మందిరానికి రావుట వాడుకగా చేయబడింది, కానీ నువ్వు ఇంకా నామకార్థమైన క్రైస్తవ స్థితిలో ఉన్నావు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నావు. ఆశీర్వాదాల కొరకు, ఆరోగ్యం కొరకు, కుటుంబంలో బిడ్డల పరిస్థితి బాగలేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, జ్వరము, తలనొప్పి, రోగము వచ్చినప్పుడు మాత్రమే యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నావు. మిగతా దినాల్లో దేవుడు నీకు పట్టట్లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావేమో, నువ్వు కూడా తీర్మానం చేసుకో, ప్రభువా ఇక మీదట అలాంటి పొరపాటు నా జీవితంలో చేయను. కేవలం నేను నిన్ను స్వస్థపరిచే దేవుడుగానే చూశాను. ఏదో నీ దగ్గరికి వస్తే రోగాలు పోతాయని, నీ దగ్గరికి వస్తే ఆశీర్వదిస్తారని, మంచి దేవుడు అని వచ్చానే, కానీ నిన్ను నమ్ముకొని నీ కొరకే జీవించాలి అన్న ఆలోచనతో ఎంతవరకు నేను రాలేకపోతూ వచ్చాను. ప్రభువా ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడు, ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపంలో ఉన్నావేమో, అపవిత్రమైన జీవితంలో ఉన్నావేమో, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి, రేపేమి సంభవించునో
మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడతారు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా, మోకరించావు కదా, ప్రభుతో చెప్పు, ప్రభు నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధపరచు. ఎప్పుడైతే నువ్వు చెప్తావో హృదయపూర్వకంగా, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తా ఉంది. నీతిమంతుడైన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు తన అమూల్యమైన రక్తంతో నీ ప్రతి పాపమును కడిగేవాడిగా ఉంటాడు. తీర్మానం చేసుకుంటామా? తీర్మానం లేకుండా ఈ స్థలము నుండి వెళ్ళబోకుమా. నీ జీవితంలో గమ్యము లేక వెళ్ళబోకుమా. ప్రార్థన చేస్తాం మీ కొరకై. అలాగూ తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించండి. మీ కొరకై ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు, నేను తీర్మానం చేసుకున్నాను, సహోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అమ్మ, దేవుడు నువ్వు కోల్పోయిన నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి నీకు అనుగ్రహించును గాక. ఇంకెవరైనా తమ్ముడు, సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరచును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకొని ఉంటాం, ప్రార్థనలో ఉంటాం. ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందావు, సరైన విధానము లేదు, నా కొరకు ప్రార్థన చేయంటే మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. మీ కొరకే ప్రార్థన చేస్తాము. రక్షణ పొందిన వారి కొరకు అందరి కొరకే ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు దించండి. మీరు ఈ స్థలము నుంచి వెళ్ళే ముందు మీ పేరు, మీ అడ్రస్ రాసి ఇవ్వండి. మీ కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకెవరైనా చివరిగా అడుగుతూ ఉన్నాం, నా కొరకే ప్రార్థన చేయండి, నా ఆత్మీయమైన జీవితం కొరకే ప్రార్థన చేయండి అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తము ఎత్తి చూపించండి. అమ్మా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచును గాక. నీ విశ్వాసంలో ఉన్న ప్రతి లోపమును దేవుడు తీర్చును గాక. ఇంకెవరైనా చివరిగా అడుగుతా ఉన్నాను, ప్రార్థన చేయకమునుపో ప్రభు ఈ రాత్రి నన్ను దర్శించాడన్నా, ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఈ రాత్రి నేను ఒప్పించబడుతూ వచ్చాను, తీర్మానంలోనికి వచ్చాను, నా తీర్మానం స్థిరంగా ఉండనట్లు నా కొరకే ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం పైకెత్తించండి, ప్రార్థన చేస్తాము. అక్క, దేవుడు నేను ఆశీర్వదించును గాక. దేవుడు నీ తీర్మానాన్ని బలపరచును గాక. అమ్మ, దేవుడు నీ తీర్మానాన్ని బలపరచును గాక. దేవుడు నీ నమ్మకత్వాన్ని స్థిరపరచును గాక. మీ కొరకై ప్రార్థన చేస్తాము. అలాగే ప్రార్థనలో ఉంటాము, మన కొరకై ప్రార్థన చేస్తాము. ఎర్రగొండపాలెం హోరేబు బ్రదర్ దేవధనం గారు, డాడీ వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అనౌన్స్మెంట్ చెప్తాము. చివరి ఆశీర్వాదంతో కూడిక ముగించబడుతుంది. అలాగే మోకరించండి, ప్రార్థనలో ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక 2-3 నిమిషాల్లో కూటమైపోతుంది. గంభీరమైన సమయము. ఇదిగో అన్న షిలోహునకు వెళ్ళి ఏం చేసిందో మనం వింటూ వచ్చినాం. ప్రార్థన చేసింది, అటు ఇటు చూడలేదు, ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించింది. ప్రార్థన చేసుకుందాం. సృష్టి లయములకు కారణభూతుడవైన మా తండ్రి, పరలోకమందున్న పరిశుద్ధుడైనటువంటి దేవా, మీకు ఎంత వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ దయా సంకల్పం చొప్పున నన్ను, మమ్మలను, సంఘాన్ని, దాసుని కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభువా, మరొక నూతన సంవత్సరము దయా కిరీటంగా మీరు అనుగ్రహించినందుకై మొదటిగా నిన్ను స్థుతించి కనపరుస్తూ ఉంటున్నాం. అంతేకాదు ప్రభువా, మరి తండ్రి నాయన, మీ సంకల్ప ప్రకారంగా దైవదాసులు మీరు సమకూర్చారు, వాతావరణం తేటగా ఉంచారు. సంఘం యొక్క అక్కర కొరకు చేరి వచ్చినటువంటి తండ్రి మా అక్కల కొరకు భౌతికంగా ఆత్మీయంగా మేము ఏ రీతిగా నీ లోకంలో తండ్రి నీకు సాక్షులుగా ఉండాలను మీ లేఖనం ద్వారా తండ్రి మీరు మా గమనానికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని బట్టి నీకు స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటున్నాం. వాక్యం మా హృదయాల్లో తండ్రి ఫలింపు చేసి దేవా విస్తరింపు చేయము. అంచె దినాల్లో ప్రభువా
మేముంటూ ఉంటున్నాం. అనేకులు ప్రేమలు చల్లారిపోయే దినాలు, సజ్జనులు ద్వేషించబడే దినాలు, ప్రభా శత్రువు విజృంభిస్తేటి దినాల్లో వింటున్నాం. కనుక భయంతో వణకుతో తని మీరిచ్చిన రక్షణను కాపాడుకుంటుకై సహాయం చేయండి. తీర్మానం చేసుకుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని దేవా మీకు వందనాలు. వారి తీర్మానం ప్రభా మరి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వాక్య పరిచయలోను పాటల్లో ప్రభా మరి తండ్రి ఏకీభవించిన తండ్రి ఈ దైవదాసులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదింపు చేయమని వాక్యంలో ఉన్నటువంటి తండ్రి సత్యాల ద్వారా మమ్మల్ని కూడా మీరు తండ్రి నాయన బలపరిచి మీరు అక్కడ కరకాయి ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని మరొక నూతన సంవత్సరాన్ని ప్రభా సంఘానికి తండ్రి ప్రభా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. గత సంవత్సరంలో ఏమైతే చేయలేకపోయారో మరి తండ్రి నూతన సంవత్సరంలో తండ్రి అధికంగా తండ్రిని నీ సేవ చేసి ప్రభు అనేక ఆత్మల రక్షణార్థంగా ప్రభా ఈ పరిచర్య విస్తరించట్లో సహాయం చేయండి. మరి సంఘంలో ఉన్నటువంటి కొరతలు మీరు ఎరిగిన దేవుడిగా ఉంటున్నావు. మీ సొంత సమయంలో వారి కొరతలన్నీ మీరు తీర్చి నీకు మహిమ కలిగించకమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దగ్గర తండ్రి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి నాకు మాకు తండ్రి ప్రభా మరి చేరి వచ్చిన పిల్లలందరికీ మీరు ప్రభా మరి తండ్రి నాయన తోడుగా ఉంచి కార్యక్రమాన్ని ఘనంగా నీకు భయంకరంగా ఓ తండ్రి సంఘానికి నీ మాకును చేరి విట్టిన బిడ్డలకును క్షేమకరంగా మీరు జరిగించినందుకు ఆయన స్థితిస్తూ ఘనత మహిమ మరొకసారి ఆరోపిస్తూ యేసునామను ప్రార్థించి వేడుచుట్టున్నాను తండ్రి. ఆమేన్. ఆహ్వానాన్ని మన్నించి రాగలిగిన మీ అందరికీ ప్రభునామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. అలాగనే ప్రార్థన అనంతరం మీ కొరకై భోజన సహవాసం ఏర్పాటు చేయబడింది. అందరూ భోజన సహవాసంలో పాలు పొందవలసిందిగా ప్రభునామములు మనవి చేస్తున్నాం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులకి బ్రదర్స్కి అందరికీ